వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికి నమస్తే. సో నా వాయిస్ క్లియర్ ఉందా? ఇక్కడ ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చారు సార్. ఏం రాసుకున్నారంటే HHGR TT YTTUI Y5GGF. మీకు అన్మిట్ ఇస్తున్నాను, ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి. ఎవరు వీళ్ళు? కోనే భయ్? లేకపోతే రిమూవ్ చేయబడుతుంది. మళ్ళీ రిమూవ్ చేస్తే మళ్ళీ మీరు ఎంటర్ అవ్వడం కష్టం అవుతుంది. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? గుడ్ ఈవినింగ్ సార్. క్లియర్ గానే ఉంది సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్, బాగున్నా సార్. బాగున్నా మీరు? సూపర్ సార్. సార్ ఈ రోజు కూడా మీరు మీటింగ్ లో ఉన్నట్టు హిందీ మీటింగ్ లో ఉన్నాను సార్. రోజు ఉంటున్నాను, కాకపోతే హిందీ అర్థం కావట్లేదు కానీ ప్రయత్నం చేస్తున్నాను అర్థం చేసుకోవడానికి. అందరికీ నమస్కారం సార్. కంటిన్యూ సార్. నమస్తే. అయితే హిందీ మీటింగ్ వింటా ఉంటే సార్ జనరల్ గా అంటే మైనస్ అనేది ఉండట్లేదు సార్, నెగిటివ్ అనేది కలగట్లేదు, ఎక్కువ పాజిటివ్ గానే ఉంటుంది. అందుకని వినాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అటెండ్ అవుతూ ఉంటాను సార్. అంటే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మీకు రాదు కదా, ఎందుకంటే నేను లేకపోతేనే పబ్లిక్ ఏం చేస్తారంటే అంత నెగిటివ్ మాట్లాడదు. కొన్ని అక్కడ కొన్ని ఏంటంటే సార్, అక్కడ ఎవరు అభిప్రాయాలు తీసుకోరు కదా, అది ప్రాబ్లం. అవునవును సార్, చెప్పిన లీడర్సే మాట్లాడుతూ ఉంటారు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే చలో అందరికీ వాళ్ళ మనసులో ఏముంది మాట్లాడించాలా, వాళ్ళది కూడా తెలుసుకోవాలంటే చాలా వరకు బిజినెస్ మైండ్ అనేది ఇంకా రాలేదు మన, అంటే కొంతమందికి ఇంకా కూడా అక్కడ కూడా, అంటే ఎక్కడైనా కూడా ఎప్పుడైతే మనం బిజినెస్ మైండ్ సెట్ లో ఆలోచిస్తామో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సార్. అక్కడ ఇంకోటి ఏంటంటే అవునవును సార్, చెప్పండి సార్. జనరల్ గా ఇక్కడ మనకు ఉన్న అంటే పెద్ద పెద్ద వాళ్ళకి కాదు కానీ సార్, మన లోకల్లో మన చుట్టుపక్కల ఉన్న మార్కెట్ విధానాలను బట్టి దీన్ని చూస్తే ఈ రోజు కూడా సార్ మన హిందీ మీటింగ్ తో పాటు ఇంకో మీటింగ్ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. అయితే దాంట్లో ఆ మీటింగ్ సార్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కాలం బాగా ఫాస్ట్ గా అయింది, ఎవరిని మందులు ఇచ్చినా బిజీగానే ఉంటున్నా అని అంటున్నారు. సో మార్కెట్ లోకి వెళ్ళాలి అంటే ఏదైనా ఫాస్ట్ గా వచ్చే ప్లానే నిలుస్తాయి తప్ప ఎప్పుడో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇస్తారంటే అవి నిలిచేటి కావు. కాబట్టి మన కంపెనీ అంత బెస్ట్ వేరేది లేదు అనే టైప్ లో సారు చెప్తా ఉన్నారన్నమాట. సో అలాంటి విన్నప్పుడు ఎట్లా ఉంటదంటే, సరే అన్ని పెరిగినాయి, ఆయుష్ తగ్గింది, బిజీ పెరిగింది, ఆయుష్ తగ్గింది. సో అయినా సరే ఇప్పుడు మనం పట్టుకున్నది మాత్రమే రైట్ వే, మిగతా వాళ్ళు పట్టుకున్నది అంతా రాంగ్ వే అనటం మాత్రం కరెక్ట్ కాదు అనిపించింది అక్కడ. ఎందుకంటే సార్ ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, నీ కంపెనీకి ఉండే టాలెంట్ నీకున్నప్పుడు ఇతరులకు కూడా వేరే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనేది ఎవరికి వాళ్ళు, ఇది పోటీ ప్రపంచం కదా సార్. అంతే. సో ఈ పోటీ ప్రపంచంలో ఒకరివి ఒక రకంగా ఉంటే ఇంకొకరిది ఇంకో రకంగా ఉంటుంది కదా, అందరిది సేమ్ నా తీరే ఉండాలనేది కరెక్ట్ కాదు. మనం తెల్లారితే ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకో ఆయన కూడా నేను గంటకే ఇస్తానంటే సరే పోటీ ఉండాలి, బానే ఉంటుంది, కానీ నిలబడే శక్తి కూడా ఉండాలి కదా. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నిలబడే శక్తి ఉండాలి. ఇష్టం ఇప్పుడు జనరల్ గా సార్ మార్కెట్ లో ఒక కిరాణా కొట్టే చూసుకుందాం సార్, ఒక ఆయన రూపాయికి ఇస్తాడంటే నాకు బేరం రావాలని 30 ఇచ్చిండు అనుకోండి, లాస్ట్ పోయేది ఎవరు? 30 లాస్ట్ పోతాడు. కానీ రూపాయికి ఇచ్చినోడు ఎప్పటికీ స్టేబుల్ గా ఉంటాడు కదా. అంతే కదా. ఎందుకంటే అవును సార్, మీరు అన్నట్టుగా నిజంగా మార్కెట్ లో నిలబడాలి అంటే మరి కొద్దిగా అన్నిటిని తట్టుకొని నిలబడాల్సి వస్తుంది. అలాగే ఇంకా ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం సార్, ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఫుల్ గా ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతిరోజు పరమాన్నాలు తినాలంటే కుదురుతుందా?
ఎగ్జాంపుల్ అలా తిన్నాం అనుకోండి, సరే మరి మరి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది చెప్పలేం కదా, ఏమన్నా కావచ్చు కదా. ఎందుకంటే అది జనరల్ గా ఒక్కోసారి మనకు మరి కొద్దిగా మన దగ్గర ఇన్కమ్ తగ్గినప్పుడు మరి అది తినలేము. అది తినలేనప్పుడు ఏమవుతుందంటే సార్, సో మరి అసలే తినడానికి లేకుండా అయిపోయే సమయం వస్తుంది. ఎందుకు వస్తుంది అది, ఎందుకు వచ్చింది అది? సో మనము కొంతవరకు సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. అవును సార్. సో ఉంది కదా అని చెప్పేసి మనం పూర్తిగా తినకుండా కూడా మనం సేవ్ చేయాల్సిన, తినాలి, ఎవ్రీడే తినాలి, ప్రతిరోజు తినాలి, అది ఇది మనం ఆలోచించాలి. సో లైఫ్ లో కూడా ప్రతిరోజు మనం దర్జాగా ఉండాలి. దర్జాగా అంటే మరీ హెవీగా కాకుండా దర్జాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అంతే తప్ప సో ఉంది కదా అని చెప్పేసి మనము ఓవర్గా చేసినప్పుడు ఏమవుతుందంటే బతకడానికే కష్టమైతే, దర్జా సంగతి వదిలేసేయండి, బతకడానికే కష్టమవుతుంది అన్నట్టు. అవును సార్. ఇలా ఈ విధంగా కాకుండా సో కొన్ని ఇప్పుడు చెప్పాలంటే మనము ఓకే పీవీసీ మెట గురించి మాట్లాడుకుంటే విత్డ్రావల్ అనేది ఎక్కడైనా కూడా అలాగే అలా ఉంది. ఎందుకంటే మనము పూర్తిగా ఇస్తే మరి వాళ్ళు కూడా నిలబడరు, అది 100% అలాగే ఉంటుంది, అది అంతే. సో బిజినెస్ పరంగా మనం యూటిలి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కాకపోతే కొంచెం బిజినెస్ అనేది నేర్చుకోవాలా. ఇప్పటికి కూడా మరి పీవీసీ మెటలో మరి ఇంకా కూడా మన ఇంకా కూడా వాళ్ళు, మీరు విన్నారో లేదు సార్, అక్కడ వాళ్ళు ఇప్పటికి కూడా ప్లాన్ చేస్తున్నారు సార్. అంటే ఎవ్రీడే తిరిగి పబ్లిక్ లోకి వెళ్ళి ప్లాన్ చేస్తున్నారు, ప్లాన్ చెబుతున్నారు ఈ ప్లాన్ గురించి. అవును సార్. అవునా కదా సార్? సో మన లాంటి వాళ్ళు మనం బంద్ చేసి, అంటే మనం అంటే అందరినీ కలపరాదు కానీ 100లో 98 మంది మన వేరే వాళ్ళకి చెప్పడం ఆపేశారు 3 సంవత్సరాల నుంచి వెళ్ళాలి. అంతేనా సార్? అవును సార్. ఎగ్జాంపుల్ చేస్తున్నారు ఇప్పటికైనా, అందరినీ మనం ఫుల్ అందరినీ కూడా కలపరాదు కనుక నేను 100లో 98% మాటని వాడతాను అనమాట. సో అంటే మనం ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఆల్రెడీ మనం బంద్ చేసాం, బట్ సైడ్ నుంచి ఏదన్నా వస్తే మనం చేస్తున్నాం, అందులోకి వెళ్తున్నామా లేదా సార్? వెళ్తున్నారు, అంటే అందరు కాదు అది కూడా. సో కొంతవరకు అందులోకి వెళ్తున్నారు పబ్లిక్. అలా అడిక్ట్ అయ్యే బదులుగా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి ఏంటంటే మనం వేరే దానికి వెళ్ళేదానికన్నా ఇక్కడ మనకు 6 నెలలకు ఒకసారి ఒక డిఫరెంట్ వేలో మనకి ఇక్కడ మార్పు అనేది వస్తున్నాయి. 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి. సో దీన్ని మనం అదే ప్లాన్ గా ఇది కూడా అదే అని చెప్పి మనం అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ. సో అక్కడ కూడా ఇప్పుడు వేరే సిస్టంలోకి మనం వెళ్ళినా కూడా, అడిక్ట్ అయినా కూడా సార్ అక్కడ కూడా పబ్లిక్ ని నువ్వు తీసుకురాకపోతే మనీ రావట్లేదు, అక్కడ కూడా విత్డ్రా అనేది రావట్లేదు కదా. అలాంటప్పుడు మనం ఇక్కడ కూడా మనం ఏం చేసాం, ఎన్ని చేసాం, దీన్ని బట్టి ఈ రకంగా మనం మన ఆలోచన విధానం ఈ రకంగా ఉంటే, సో మనం ఇక్కడ కోరుకునేది ఒకటే ఏంటంటే, మనం దీంట్లో మనీ చూసాము, పీవీసీలో మనం మనీ చూసాము కనుక దీన్ని మనము ఇప్పుడు ఎక్కువ మనం అనుకున్నంత రాని సమయాన్ని మనము జీర్ణించుకోలేకపోతున్నాం. అవును సార్. అంతేనా సార్? 100% అంతే సార్, అంతే. ఎందుకంటే మనీ చూసాం కదా, ఇందులో మనీ చూసాము కనుక ఇప్పుడు మనము ఒకటి, మీరు ఆ టైంలో మీటింగ్ వచ్చే వాళ్ళు కాదు, నాకు ఐడియా లేదు. రేపటి నుంచి వెళ్ళి మనకు మన ఇది పర్లెవెల్లో ఐడీలు కొత్తవి జనరేట్ అవ్వవు అని వచ్చిన రోజు నా కువైట్ మీటింగ్ లోకి ఆ రోజున కూడా నార్మల్ గా 125-135 మెంబర్స్ వచ్చేవాళ్ళు. ఆ రోజున దగ్గర 286 మెంబర్స్ వచ్చారు. ఒక 2-3 వ్యక్తులు ఏడ్చారు కూడా సార్. ఇది రియల్గా మీకు షేర్ చేసుకుంటున్నా, 2-3 వ్యక్తులు ఏడ్చారు. సో ఎందుకు అంటే ఇక్కడ వాళ్లకు రోజువారీ ఇది ఎలా తీసింది అంటే, ప్రతిరోజు ఈవెన్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే 5గురికైనా మనం ఈ అవకాశాన్ని అందజేయాల. సో వాళ్ళ టార్గెట్ అది. అలాంటప్పుడు 5గురు అంటే మీరు ఆలోచించండి, 1125 రూపాయలు ఇమీడియట్లీ వాళ్ళ వ్యాలెట్లోకి వస్తాయి అనమాట. 5గురు అంటే మరి దగ్గర 5,000 రూపాయలు, 5,500 రూపాయలు, అదొకటి. తర్వాత కొంతమంది ఇంకా వేరే వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరిని ఇన్వైట్ చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరికీ కూడా అది బంద్ అయిపోయేసరికి ఇక్కడ ఏమైంది అంటే, సిస్టంలో మార్పు సహజం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. సిస్టంలో మార్పు అనేది సహజం, అప్పటి నుంచే స్టార్ట్ అయింది, మార్పు అనేది స్టార్ట్ అయింది.
వీళ్ళు 2025లో లాంచ్ అవ్వాలి. 2025 అంటే ఇప్పుడు ఈ సమయం వరకు కూడా డీపీ ప్రోగ్రామ్ నడిపించాలా. బట్ మీరు ఒక్కటి ఆలోచించండి, డీపీ ప్రోగ్రామ్ నడుస్తుండేనా? మనకు అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే అదే బాగుండే, దానికి అలవాటు పడ్డం కరెక్టే. కానీ మీరు ఆలోచిస్తే డీపీ ప్రోగ్రామ్ కూడా ఇప్పటిదాకా నడుస్తుండేనా? ఇప్పుడు నీలాంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం ఉన్నాం సార్, స్టార్టింగ్లో ఎంటర్ అయ్యాం. ఆటోపులు రాకపోతుండే. ఎందుకు రాకపోతుండే మీరు ఆలోచించండి, చెప్తాను వినండి. సేమ్ మళ్ళీ ఇదే పరిస్థితి ఏంటంటే పబ్లిక్ కొత్త వాళ్ళని ఎంటర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు ఎంటర్ చేసేవాళ్ళు కాదు సార్? ఎన్ని రోజులు గడిచినా ఆటోపులు ఎగస్తుంది అని చూస్తున్నాము, ఇంకా ఆటోపులు రావట్లేదు. ఆటోపులు మరి రాదు ఎందుకు? కొత్త వాళ్ళని చాలా తక్కువ మంది ఇన్వైట్ చేసేవాళ్ళు. అప్పటికే కూడా చాలా మంది మన పాసివ్ ఇన్కమ్ గురించే ఇన్వైట్ చేశారు తప్ప ఆటోపుల గురించి ఎక్కువ మంది పని చేయాల. ఎందుకంటే నేను ఒకరికి అవకాశాన్ని ఇస్తే నాకు ఈ రోజు నా 1120 రూపాయలు వస్తుంది. ఈ విధంగా పనిచేస్తారు అందరు. ఇదే విధంగా ఉంటే కుక్కలకు నక్కల పేరు మీద కూడా మరి ఆ పేర్ల మీద కూడా ఐడీలు వేస్తే, తర్వాత కొంతమంది ఇక్కడ దేవాలయాల మీద మరి ఐడీలు వేస్తే అసలు పనిచేసే వాళ్ళు ఎవరు పని చేయకపోదు. సో ఇలా మనకు సంవత్సరాలు గడిచిన కొద్దీ ఆటోపులు రాకపోతుండే. సో మిగతా క్వార్జులు అవి ఇవి ఎవరు చేసుకునే వాళ్ళు కాదు. సో ఆటోపులు రాకపోతుండే. అరే ఇదే సిస్టమ్ రాని వాళ్ళము. తర్వాత ఇక్కడ మరి దీన్ని ఇలా అనుకుంటే మరి ఎన్నో క్రిప్టోలు వచ్చాయి ఆ రోజు నుంచి వెళ్ళి. మనం చేసినాక ఒక నెల రోజుల నుంచి వెళ్ళి ఎన్నో సిస్టమ్లు వచ్చాయి. క్రిప్టో అని, అది అని, ఇదని, మేము ఇంత ఇస్తాం, మేము అంత ఇస్తామని. సో అందరూ అప్పుడు కూడా అట్లీస్ట్ చెప్పాలంటే ఈ యొక్క ఇప్పుడు నిలబడ్డ 2 లక్షల కమ్యూనిటీ కూడా నిలబడేది కాదు అని అడిగితే. మనం అనుకుంటున్నాము అంతే తప్ప ఇది ఇలాగ వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటున్నాం తప్ప. బట్ ఒక్కసారి మనం ఒకసారి కొద్దిగా విజువలైజేషన్ చేసుకుంటే, ఇమేజిన్ చేసుకుంటే అర్థమవుద్ది. సో అట్లా ఆ విధంగా వీళ్ళు ఫస్టే ఆలోచించి మరి ఆన్ టైంలో ఇందుకు రావడం జరిగింది. ఆ టైంలో అంటే ఎందుకు ఇప్పుడు మన వాళ్ళకి ఆ టైంలో మరి 1125 రూపాయలు వచ్చేది బయలుదేరిందని చెప్పి కొంతమంది ట్రస్ట్ వ్యాలెట్ అంటే ఏంటి, ట్రస్ట్ వ్యాలెట్ ఎవరు వాడాలా, ఇందులో మనం అందరం కూడా చదువుకోని వాళ్ళం ఉన్నాము. నిజంగానే చదువుకునే వాళ్ళం ఎందుకున్నాము అంటే పబ్లిక్ ఎవరికి పడితే వాళ్ళకి ఆ అకౌంట్లు ఇచ్చేసింది. అలా ఇవ్వకూడదు కదా. సిస్టమ్ లెక్క ప్రకారం అది కాదు కదా. నీకు ఆటోపులు ఎట్లా స్వార్థంగా ఆలోచించినా కూడా నాకు ఆటోపులు రావాలి సార్, నేను కుక్క పేరు మీద ఐడి చేసిన, కుక్క పని చేస్తుందా సార్? చేయదు. లేకపోతే నేనే ఇంట్లో 4 ఐడి చేసిన, నేను ఒక్కనే పని చేసినట్ట లేకపోతే 4 పని చేసినట్ట? ఒక్కరే కదా. మరి లెక్కలు ఎన్ని పెట్టుకుంటా నేను ఇందులో 4 ఐడీలు లెక్కలు పెట్టుకుంటా. కానీ సిస్టమ్ చెప్పింది అది కాదు కదా. సో మరి ఎట్లా వస్తుంది ఆటోపులు? ఎట్లా వస్తుంది ఆ టైంలో మనం అనుకుంటే? ఆటోపులు ఆ టైంలో ఎలా వస్తుండే? మరి రాదు సార్. పబ్లిక్ ఏంటంటే కొంతమందికి ఉండే, సో ఇది ఆటోపులు ఎట్లయినా వస్తుంది అని ఉండే. కాదు, అట్లా కాదు. 80 లక్షలు కాదు సార్, 8 కోట్ల మెంబర్స్ అవ్వాల్సింది ఆ టైం వరకు. అది 8 లక్షలు 80 లక్షలు ఇటు కాదు మాట. 8 కోట్లు 80 కోట్లు ఇట్లా అవ్వాలా? ఎందుకు అవుతుండే అది? సో వచ్చిన వ్యక్తి నలుగురిని కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు నీకు వస్తుండే. సో మొత్తం కూడా అలా ఆ రకంగా అందరూ కూడా ఆన్ టైంలో వచ్చే ఇన్కమ్ గురించే మరి డబుల్ వేస్తూ, సో నేను ఇంట్లో 4 చేస్తే ఏమైందల్లా ఆ 1125 రూపాయలు నాకే వస్తాయి. బట్ కౌంటింగ్ చేసేటప్పుడేమో, ఐడీలు వేసేటప్పుడేమో ఈ 4 ఐడీలు నువ్వే వేస్తున్నావు, బట్ 2250 పెట్టినట్లు లెక్క కట్టుకున్నావు. అంటే రాలేదు అనే సమయంలో నాకు సిస్టమ్ నాకు ఏమి ఇచ్చింది అనే సమయంలో 2250 నేను పెట్టానని లెక్క కట్టావు. బట్ నువ్వు ఐడి చేసే సమయంలో ఈ 1125 రూపాయలు వాళ్ళ నలుగురిని కూడా, మీ ఇంట్లో నలుగురిని కూడా నీ కింద వచ్చినట్టు నువ్వు వేసుకుంటున్నావు. సో హాఫ్ అమౌంట్ నీకు ఆల్రెడీ వచ్చేసింది. సో అలాంటప్పుడు నువ్వు 1125తో లెక్క కట్టుకోవాలా. నేను అట్లా కట్టలే. బట్ నన్ను మోసం చేసింది, నేను 4 వేసినాను. సో మొత్తం ఎంత కట్టిన లెక్క 1225 రూపాయలు ఇంటూ 5 లెక్క కడతాడు. సో ఈ విధంగా పైసలు చూశారనమాట. ఇలా పైసలు చూసి పైసలు రాకపోయేసరికి సో మనకు ఈ సిస్టమ్ అనేది కొద్దిగా నెగిటివిటీ అనేది మనకు అనిపిస్తుంది. అదొకటి జరిగింది. తర్వాత ఇందులోకి పీవీసీలోకి ఎంట్రీ అవ్వాల్సింది. బట్ ఎప్పుడు అంటే
2022లో ఎంట్రీ అవ్వాల్సింది పబ్లిక్ మొత్తానికి కూడా. అప్పటికి ఏ 50,000 ఉందో ఎన్నో నాకు తెలియదు. అది 2023 ఫిబ్రవరి వచ్చేసరికి అప్పటికి చాలా తక్కువ మెంబర్స్. అది 2023 ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి ఇందులో అసలు పబ్లిక్ చాలా తక్కువ. అక్కడ ఏమైంది, ఈ $13 $12 $11 చూసినాక అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్ రావడం జరిగింది. వచ్చి అదే టైంలో మళ్ళీ ఆటో పూల్ రిలీజ్ చేశాడు డబుల్ అనేది. ఇక్కడ మనము చూసాము ఏంటి, ₹100 పీవీసీ మీటర్ కొనుక్కున్నాం 2022 7 నెల 8 నెలల్లో. అది 6 నెలల్లో $1,300 అయిందని చెప్పేసి అప్పుడు పబ్లిక్ బల్బు వెలిగింది. ఇక్కడ ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు. ఎవరు స్టార్టింగ్ టైంలో వచ్చిన వ్యక్తులు జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా పబ్లిక్ బాగానే ఉంది. అంటే వాళ్ళ మైండ్లో పీవీసీ మీటర్ సూపర్గానే ఉంది వాళ్ళు వచ్చిన వాళ్ళకి, ఎంటర్ అయిన వాళ్ళకి. బట్ ఏమైంది, ఇక్కడ పైసలు చూస్తాడు మళ్ళీ 6 నెలలలోపు మళ్ళీ పైసలు చూస్తాడు పబ్లిక్. అవునా సార్? 2023 ఫిబ్రవరి 14 వరకు ఎవరైతే మనీ పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ మనీ చూశారు. అవునా సార్? అవును సార్, అవును. ఫుల్ మనీ కనబడింది చేతిలో. సో అప్పుడు పీవీసీ మీటర్ సూపర్. ఏమైంది, పీవీసీ మీటర్ చాలా చాలా సూపర్. ఇక్కడ వీళ్ళు సూపర్ అనేసరికి ఏమైంది అంటే, ఇక క్రిప్టో అంటే నాలెడ్జ్ లేని వ్యక్తి కూడా డిపి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా అని చెప్పేసి అందరూ కూడా $5,000 $6,000 ఎంటర్ అవడం జరిగింది. అంతేనా సార్? అంతే సార్. అలా వచ్చిన తర్వాత మరి వాళ్ళు మరి వెయిటింగ్ లోకి వచ్చి క్రిప్టో అంటే ఏంటిది, మరి దీంట్లో ఏ విధంగా ముందుకెళ్ళచ్చు, మరి 5-6 వేలు పెట్టి మళ్ళీ అప్పుడు క్వార్ట్జ్ వరకు ఎత్తిమి, ఆనెక్స్ వరకు వేస్తేమి, మరి ఇప్పుడు 6,000 పెడితే ఏమొస్తుంది అని చెప్పేసి మరి ఒక సంవత్సరం పాటు రన్ అయ్యిరా మీటింగ్లలో కానీ, లేకపోతే సిస్టమ్తో రన్ అయ్యిరా అంటే కాలేదు సార్. లేదు. అది ఎక్కడ మిస్టేక్ జరిగిందా లేదా సార్? ఇది జరిగింది సార్. అక్కడ పైసలు చూశారు, ఇక్కడ పైసలు మళ్ళీ పీవీసీ మీటర్ తగ్గుంటూ వచ్చిన కొద్దీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏమైంది, ఇక రావు, ఇక మళ్ళీ లాభం లేదన్నట్టుగా మళ్ళీ వెనుదిరిగారు. అంటే డబ్బులు చూడడము కొద్దిగా అంత అటు ఇటు కాగానే కలస్, ఇక ఇది మళ్ళీ సరిలే అని చెప్పి మళ్ళీ వెనుక వెళ్ళాము. మరి ఇక్కడ నిలబడిపోయారు ఎవరు? డబ్బులు వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు సార్. నిజం చెప్పాలంటే డబ్బులు ఇందులోంచి వెళ్ళి సంపాదించిన వ్యక్తి లేడు ఇప్పుడు పీవీసీ మీటర్లో. అంటే సంపాదించిన వ్యక్తులు లేరు ఇక్కడ. ఎందుకు మాయమయ్యారు మరి వాళ్ళు? ఇలా నేను సంపాదించుకున్నా అని చెప్పి నేను ఇందులో రన్ అవుతే కింద టీముని తీసుకురాలేకపోయింది కదా. కింద టీముని ఫస్ట్ రోజు సెకండ్ రోజు మళ్ళీ సీడ్ పండుగలో పెట్టించలేకపోయాడు తను. అంటే తనకు నమ్మకం లేదు, ఆ టైంలో ఎవరికి నమ్మకం లేదు, ఎవరికి వారే నమ్మాలా. ఆ టైంలో ఎవరికి వారే నమ్మాల్సింది. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది సార్ మనకి. అది ఎప్పుడైతే ఈ ఐడీలు బంద్ అయిన తర్వాత అందరూ ఇది బంద్ అయిపోయింది అనుకున్న టైం అన్నమాట. అంటే మొత్తం క్లోజ్ అయిపోయింది డిపి ప్రోగ్రామ్. అంటే డిపి ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తే అక్కడ ఏమైందంటే అందరు ఏమనుకున్నారంటే సిస్టమే క్లోజ్ అయిపోయింది అన్నారు కొంతమంది. మీకు ఐడియా ఉందో లేదో, చాలా మంది సార్ బంద్ అయిపోయిందట కదా అని అన్నారు. మాటలు నేను కూడా విన్నాను సార్. బట్ వాళ్ళు డిపి ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యింది, మనం క్రిప్టోలోకి వచ్చినామని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు తెలిసింది సార్. చెప్పన్నా, అది చాలా చాలా రోజుల తర్వాత తెలిసింది. సో ఈ విధంగా పబ్లిక్ కి రాంగ్ ఎంట్రీ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రాంగ్ ఎంట్రీ అయినా పర్లేదు, కానీ దాని గురించి తెలుసుకున్నారంటే తెలుసుకోలేదు. సరే 6,000 కదా మళ్ళీ పెట్టమన్నారు అని చెప్పేసి పెట్టారు తప్ప. అంటే అక్కడ ఏమైంది, ఆరే వాళ్ళకి నాలుగే పీవీసీ మీటర్లు వచ్చాయి ఆ టైంలో, ఆ రేటుని బట్టి. అంటే ఎంట్రీ రాంగ్ అయ్యా సార్. అది ఎంట్రీ 6,000తో కూడా ఎంట్రీ ఎప్పుడు కావాల్సిందంటే వీళ్ళు అది ఆగస్టులో జూలైలో అవ్వాల్సింది. ఏమంటారు సార్, కరెక్టేనా? అవును సార్. అలా అయితే ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన దానికి కొద్దిగా మనీ వస్తుండే, అదే వ్యాలెట్లోకి వీళ్ళ డీపీలు పంపించే అవకాశాన్ని ఇచ్చింది ఆ టైంలో. అవునా సార్? నీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంటాయి, ఏ ట్రస్ట్ వ్యాలెట్ అవసరం లేదు. నువ్వు ముందు చేసింది ఉందా, వెనకసరి చేసింది ఉందా, సిస్టమ్ అడగలేదు కదా సార్. సో అదే వ్యాలెట్కు అంటే ఇప్పుడు ఈ మనీ పెరుగుతుండే వాళ్ళు ఆ టైంలో ఎంట్రీ అయితే అప్పటికి ఆ డీపీలు డబుల్ ఇచ్చిన తర్వాత ఆ డీపీలను తీసుకొచ్చి అదే వ్యాలెట్కి పెడితే అయిపోతుండే. అవును సార్.
ఇక్కడ మొత్తం ఏమైంది అంటే ఎక్కువ మంది 100లో 98 మందికి ఎంట్రీ రాంగ్ అయిపోయింది. మరి వచ్చిన వ్యక్తులు మరి నిలబడ్డారంటే ఇక్కడ నిలబడలేరు. తర్వాత ఫార్మింగ్ చేసుకోమని ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది మనకు డీపీలతోని. అది చేశారంటే అది లేదు, చాలా మంది అంటే తక్కువ మంది చేశారు. ఎందుకంటే డీపీ అంటే ఫార్మింగ్ అంటే ఏంటిది అని నీకు ఒక దారి వేసింది, అది ఒక రోడ్ వేసింది సార్, ఒక దారి వేసింది, ఈ దారిలో మీరు నడవాలి. సో అలా ఈ దారి వేసుకుంటూ వెళ్ళింది ఒకటి. బట్ అందులోకి రమ్మన్నది, అయినా కూడా ఎవరు ఆ టైంలో రాలేరు, దాన్ని యూజ్ చేసుకోలేదు. ఆ వేను ఆ దారిని పబ్లిక్ యూటిలైజ్ చేసుకోలేదు. సో ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది. సో ఇట్లా ఇదే రకంగా అప్పుడు మరి ఫార్మింగ్ కూడా చాలా మంది చేసుకుంటున్నారు. సో మీటింగ్లకు వచ్చి కూడా కొంతమంది ఫార్మింగ్ చేయనద్దా అని 6 నెలలు వెయిట్ చేశారు. కొంతమంది అయితే ఫార్మింగ్ స్టార్ట్ అయిన తర్వాత 6 నెలలు వెయిట్ చేశారు. ఈ 6 నెలల వ్యవధిలో ఏమైందంటే చేసుకున్న వ్యక్తులకు మరి డబుల్ రావడం, దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ టైంలో మళ్ళీ కొంతమంది ఎంటర్ అయ్యారు. క్రైటీరియా చాలా బాగుంది అని అప్పుడు అనిపించింది. సో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు క్రైటీరియా చేసుకోవడం. మళ్ళీ రాంగ్ ఎంట్రీ అయిందా లేదా సార్? చేసుకున్న వాళ్ళని చూసి మళ్ళీ వచ్చింది, మళ్ళీ రాంగ్ ఎంట్రీ అయ్యారు. మళ్ళీ కమ్యూనిటీ కూడా మళ్ళీ పోయిందా లేదా సార్? ఇక్కడ 6,000తో చేసుకున్న వ్యక్తులకు నాకేం రాలేదని చెప్పేసి ఫార్మింగ్ చేసుకోలేకపోవడం, ఫార్మింగ్ చేయలేరు. ఆ డీపీ ఏదో అయింది సంథింగ్, అక్కడ కమ్యూనిటీ పోయింది. మళ్ళా కమ్యూనిటీ ఇక్కడ కూడా పోయింది. ఏది నాకు ఫార్మింగ్ చేసుకోలేకపోతే మరి ఫార్మింగ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా అంటే అది పోయింది. ఎందుకంటే ఇక్కడ మనం అనుకోలే కదా, సగం సీడ్ బండింగ్ చేపిస్తాడు, సగం ఫార్మింగ్ చేపిస్తాడు అనుకోలే మనం. సో సిస్టమ్ ఏం చేసింది, నువ్వు ఇట్లనే చేసి నీ ఐడి ఓపెన్ కాదు, ఇట్లనే చేసి నేను ఫార్మింగ్లోకి పంపిస్తాను అంటే అట్లా చేసుకోలేరు. చేసుకున్న వ్యక్తులు రాంగ్ ఎంట్రీ అయ్యారు. రాంగ్ ఎంట్రీ అంటే వాళ్ళకి వచ్చిన డబ్బులు వాళ్ళు తీసుకుని అమ్ముకుంటున్నారు, ఆ టైంలో ఎంట్రీ అయ్యారు ఫార్మింగ్. సో ఏమైంది ఇక్కడ సార్, వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళకి లేట్ అయిన పర్లేదు, వచ్చేసరికి రేట్ అనేది మొత్తం పడిపోయింది. క్రైటీరియా కూడా అంటే అట్లా సార్ ఇది మారుతా వస్తుంది కదా. ఇప్పుడు అక్కడ సీడ్ పండింగ్ ఇప్పుడు మనకు వచ్చిన డీపీతో సీడ్ పండింగ్ కొన్ని రోజులు చెప్పించిండు, అది మళ్ళీ మారిపోయింది. కొన్ని రోజులు ఇప్పుడు మన ఏమంటారు సార్, బిఎన్బి ఖర్చు లేకుండా బయటకి ఇచ్చాడు కొన్ని రోజులు. ఆ తర్వాత బిఎన్బి ఖర్చు పెట్టాడు, మళ్ళీ $5 మాత్రమే, 5 పీవీసీ మాత్రమే బయట తీసుకొచ్చి పెట్టాడు. సో ఇలా మారుతూ వస్తుంది కదా, చేంజెస్ జరుగుతున్నాయి ఇట్లా. సో ఇలా చేంజెస్ జరుగుతున్నది. మనము దాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేయలేము మనం. సో కరెక్ట్ గా ఇలా మరి చేంజెస్ అనేది జరుగుతుంది కదా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఇది కొత్త సిస్టమ్ అంటే మనము ఎట్టకేలకు ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తున్నాం, కానీ కేటగిరీలు అన్ని చేంజ్ అవుతున్నాయి. అవును నిజంగా చేంజ్ అవుతున్నాయి అని చెప్పి అనుకోలే. ఇది ఇట్లే ఉంటుంది అని చెప్పేసి రేపు ఎర్లీ బర్డ్ అధ్వానంగా వస్తుందాం కొంతమంది క్రైటీరియాలు చేసుకున్నారు కొత్తగా. అంటే ఆగస్టు 3వ తారీఖు నాడు ఎర్లీ బర్డ్, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎర్లీ బర్డ్ వస్తున్నా అని చెప్పేసి కూడా నిజం చెప్పాలంటే వాళ్ళు దగ్గర 7-8 నెలలు దాన్ని గడిపి తీసుకొచ్చారు ఆయన కూడా చెప్పాలంటే. సో అట్లా అంటే మనం గ్రహించలేదు, అది వస్తే మరి ఇది పోద్ది కదా అని మనం అనుకోలే. అవునా, అట్లా అది వస్తే ఇది పోద్ది అని మనం అనుకోలేదు. సో ఇక్కడ మనము ఇప్పుడు ఎర్లీ బర్డ్ రానే వచ్చింది. ఎర్లీ బర్డ్ వచ్చిన తర్వాత నేను పీటీపీ ఎత్తున్నప్పుడు ఎర్లీ బర్డ్ పోతాయని చెప్పి మాత్రం మనం గ్రహించాము. నేనైతే అన్నాను చాలా సార్లు ఇక్కడ ఎర్లీ బర్డ్ అనుకున్నాం సార్. అవును పోయింది కదా, ఇది పోయినట్టే సార్. మనం ఉన్నది అనుకుంటున్నాం కానీ పోయినట్టు. అది ఎందుకు పోయినట్టు నేను చెప్తాను ఇప్పుడు. చాలా మంది అసెట్ వచ్చి నిలబడ్డది, చేయనద్దా చేస్తేనేమో బిఎన్బి చాలా పోతుంది. నేనే ఇక్కడ ఒక్కొక్క రోజు 30-40 ఒకే సమయంలో ఖర్చు పెట్టాను ఎన్నోసార్లు బిఎన్బి ఒకటి రోజు, ఎందుకంటే అలా ఎర్లబడ్లు చేస్తే. సో ఏమైంది ఇక్కడ అయినా కూడా ఇంకా 7,000 ఒక గంటల, 2,000 ఒక గంటల, 4,000 ఒక గంటల, 10,000 ఒక గంటల ఇట్లా ఉంది ఇంకా కూడా. సో మనకు పర్వాలేదు, అట్లీస్ట్ కొన్నిట్లలో చేసుకున్నాం. కానీ కొంతమంది వచ్చింది కూడా ఆ కొంతవరకు కూడా అట్లే నిలబెట్టుకున్నారు సార్. వాళ్ళకి మళ్ళీ చుక్కెదురైంది. ఇప్పుడు దాన్ని పీటీపీ ద్వారా తీయాలి బయటికి. తీయాలంటే ఏమైంది,
పీటీపీ ద్వారా తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 100 పోతుంది, పడుతుంది. 100 పోయి 10 వస్తుంది సార్ ఇక్కడ. అవును సార్, తగ్గుతుంది. ఏమైంది ఇక్కడ? మళ్ళీ చుక్కెదురైందా? మళ్ళీ పోయిందా సార్? మళ్ళీ కంప్లీట్ పడిపోయిందా? కొత్త వ్యక్తి వచ్చిన మాట వదిలిపెట్టు, ఉన్న వ్యక్తి పోతాడు. కానీ దాన్ని మరి నేను రాంగ్ ఎంటర్ అయ్యాను అనుకుంటానా? లేదు, అనుకోను. లేదు, సిస్టమ్ వేస్ట్. అట్లా చెప్పి నేను మొత్తం సిస్టమ్ దగ్గర ప్లస్ పాయింట్లే ఉన్నాయని నేను అను. విషయం ఏంటంటే జస్ట్ మనం ఒక ఎనాలైజ్ చేసుకుంటున్నాం ఏమైంది అనేది ఇక్కడ, అంతే. సో ఈ విధంగా ఇక్కడ అప్పుడు మనకు ఒక్కొక్క డాలర్ ఇచ్చింది, అది ద బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ పీటీపీ అద్దు అనిపిస్తుంది. అంటే ఒకటి వచ్చిన తర్వాత ఏమవుతాయంటే అంతకు ముందరే బాగుండే అనేది అనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది ఎర్లీ బర్డ్ కూడా మిస్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఎర్లీ బర్డ్ లేని నేను చాలా సార్లు అన్నాను, చాలా మందికి నాకు పర్సనల్ కాల్ చేస్తే అది ఉండదు అని చెప్పాను. ఎర్లీ బర్డ్ ఉండకపోవచ్చు అని చెప్పాను నేను. సో అలాగే ఎర్లీ బర్డ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది మళ్ళీ సార్ 0 పాయింట్. ఇప్పుడు చలో తీసుకునే గురించి మాత్రము కష్టమవుతుంది. ఓకే, వాస్తవం, బయటకు విడ్రాల్ కష్టం ఉంది. కానీ ఇది కూడా మనం నడపాలా. ఎక్కువ వ్యాలెట్ వాళ్ళు ఏం చేయాలంటే తీసేయాలి, కొద్దిగా తీసేసుకోవాలి. కొద్దిగా తీసేసుకుంటే ఏమవుతుందంటే సార్, దీనివల్ల ఎటువంటి చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో అదొకటి. తర్వాత ఇక్కడ చాలా బెటర్ ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే 0.1తో ఫార్మింగ్ అవుతుంది చూడండి, అది చాలా చాలా బెస్ట్ అనమాట. అయితే ఇక్కడ ఏమైతుందంటే పబ్లిక్ సార్, మనము ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే 10,000 రూపాయలు కావాలా. ఇది ఎన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాం మనము? దగ్గర 2.5 సంవత్సరం నుంచి ఆలోచిస్తున్న వ్యక్తులు ఉన్నారు. నేను ఫార్మింగ్ చేయాలంటే నా దగ్గర 10,000 లేవు, కానీ ఫార్మింగ్ చేయాలని ఉంది, బాగానే వస్తుంది, డబల్ ఉంది కదా అని చెప్పేసి అనిపిస్తున్నమాట. వాస్తవం. చాలా మంది ఊహల్లో బతికారు. ఎందుకంటే నేను చేయాలనుకుంటున్నాను. ఎర్లీబర్డ్ కూడా చేయాలని చాలా మందికి వాళ్ళ కళ. నేను ఎర్లీబర్డ్ చేయాలా, లేకపోతే నేను ఫార్మింగ్ చేయాలని చాలా మంది ఉన్నారు సార్. చేసిన వాళ్ళు తక్కువే, బట్ పెట్టిన వాళ్ళమే మనమే ఎక్కువ పెట్టాం. కానీ చేసిన వాళ్ళు తక్కువే, కానీ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది ద బెస్ట్ ప్లాన్ అనమాట. ఇది 0.1 $10 ఇచ్చి నువ్వు $100 చేసుకుంటున్నావు చూడు, చాలా చాలా మళ్ళీ బెస్ట్ ప్లాన్ అనమాట సార్. గురుగారు, ఒక చిన్న మాట మధ్యలో. ఇప్పుడు ఇదే 10 తోటి మనకు డిపిలు ఫార్మింగ్ చేసేటప్పుడు ఉన్నట్టయితే ఇంకా కొంచెం బాగుండేదని నేను అనుకుంటున్నా సార్. ఎప్పటిదప్పుడే సార్. ఇప్పుడు మనకి ఏమైతే సార్, మన లైఫ్ లో కూడా మీరు నాకంటే పెద్దవారు. ఒక్కొక్కసారి డబ్బు కావాలనుకున్నప్పుడు డబ్బు ఉండదు దగ్గర. ఉండదు సార్. డబ్బు అవసరం లేనప్పుడు డబ్బు ఉంటది. అవును, చాలా సార్లు డబ్బు అంటే ఇది కూడా అంతే. లైఫ్ లో ఏది ఎప్పుడు వస్తుందో అప్పుడే యూటిలిటీ చేసుకోవాలి పబ్లిక్. సో మనము అలా జరిగిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు ఇంత 50 సంవత్సరాల మీ వయసులో, ఎగ్జాంపుల్ అయ్యో కొంచెం అటు ఇటు అయినా, మన 50 సంవత్సరాల వయసులో మనం నిజంగా ఆలోచిస్తే ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి. ఒక్కోసారి మనకు అత్యవసరమైన టైంలో మన దగ్గర మనీ కావచ్చు, లేకపోతే మనకు కావలసిన వాళ్ళు మాట్లాడకపోవడం కావచ్చు, లేకపోతే కొన్ని అవమానాలు కావచ్చు, కొన్ని ఇలాంటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి. అవునా? కానీ మనం ఏమనుకుంటే అంత అయిపోయిన తర్వాత అరే అది ఆ టైంలో జరగకుంటే బాగుంటుండే, ఈ టైంలో ఇప్పుడు నాకు మనీ అవసరం ఉంది, ఈ టైంలో నాకు ఆప్తులు అంటే నాకు కావాల్సిన వాళ్ళు ఉంటే బాగుంటుండే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి మనీ వస్తుంది, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కొంచెం దూరం అవుతారు. సో ఇట్లా ఒడిదుడుకులు అన్ని జరుగుతూ వస్తూ ఉంటాయి. అలాగే సిస్టంలో కూడా ఈ సిస్టమ్ ఇదంతా చేసేది కూడా నువ్వు ముందు వచ్చిన వాళ్ళకి నేను ఇస్తాను, వెనక వచ్చిన నేను ఇయ్యను అనే ఉద్దేశంతో చేయలే. అక్కడ మన టైమింగ్ రాంగ్, కానీ సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుంది సార్. ఇప్పుడు సార్ ఫస్ట్ స్టార్టింగ్ రోజు ఎందుకు చేసుకోలేని నాకు ఒక క్వశ్చన్ మార్క్. సిస్టమ్ అని వచ్చేసి చాలా మందికి ఇప్పుడు ఈ 80 లక్షల మంది రావద్దు, ఇందులో 2 లక్షల మంది రావాలా, లేకపోతే 50 లక్షల మందికి 50,000 మంది వస్తేనే నేను ఇవ్వగలుగుతాను, 10,000 మంది వస్తేనే నేను ఒక 100 రూపాయలది 1,100 ఇవ్వగలుగుతానని చెప్పిందా? లేదు కదా సార్, అందరు రావాలని చెప్పింది. అవునా? ఇప్పుడు ఇదే విధంగా చలో అందరూ అంటే వదిలేసింది సార్. ఒక 25% మంది మెంబర్స్ వచ్చినా కూడా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు సార్. ఫస్ట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఆ టైంలో వస్తే ఒక 25% చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. పబ్లిక్ అంతా కూడా ఒక 25% ఆ టైంలో ఎంట్రీ అయినా కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చిన వాళ్ళు జస్ట్ 0.2% సార్, 0.2.
2% కూడా కాదు సార్, 0.2. అవును సార్. సో ఇక్కడ అంటే ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా డిపి ఉన్నప్పుడు ఉంటే బాగుంటుండే అన్నట్టుగా, సో సిస్టమ్ నుంచి క్వశ్చన్ మార్క్, ఎందుకంటే అందరూ అత్తరనే ఫీలింగ్ తో వచ్చింది సార్ ఇది, అన్ని కోట్ల యొక్క ఇదితో, ఇది వాళ్ళ 150 కోట్ల, ఆ 150 కోట్ల ఇది ఎందుకు వచ్చిందంటే నా 80 లక్షల కమ్యూనిటీలో అట్లీస్ట్ 25% కౌంట్ చేసుకుంది. 25% అంటే జస్ట్ 20 లక్షల మెంబర్స్. ఇక 20 లక్షల్లో ఏమైంది సార్, 2 lakhs అనేది అది కాదు, నథింగ్, అది వేస్ట్. అది అంటే ఈ 2 lakh కూడా మంచి కమ్యూనిటీయే కాదని నేను అను, దీంతో కూడా ఎంతో పెద్ద వాళ్ళు చేయొచ్చు. కానీ వీళ్ళ ఒక ప్లాన్ అంతా కూడా డిఫరెంట్ అనమాట. మొత్తం వీళ్ళు ఊహించింది 40 lakh మెంబర్స్ వస్తారు కావచ్చు ఊహించినట్టుగా మనకు తెలిసింది. సో అలాగా మనము అందరికి కూడా ఆ టైంలో హోల్డింగ్ చేసుకోవాలా, స్టేకింగ్ ఆ టైంలో మనము ఫార్మింగ్ చేసుకోవాలా అని కూడా, ఇక మనం మీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఆ టైంలో మనం అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాము. చేయాల్సిందంతా సిస్టమే, మనమేమో ఓన్లీ ఉన్నదాన్ని ఏ విధంగా మనము ముందుకెళ్ళాలా, ఏ విధంగా చేసుకోవాలా, ఏ విధంగా మనము ముందుకెళ్ళాలా, లేకపోతే ట్రస్ట్ వాళ్ళతో ఏం చేంజెస్ వచ్చి నేను చేసుకుంటూ వచ్చాము. సో ఇక ఆ టైంలో ఒకవేళ 25% లోపలికి వస్తే, 25% సార్ 80 లక్షల మంది వదిలేసేయండి, 80 లక్షలలో 20 లక్షల మెంబర్స్ వచ్చినా కూడా, ఇది ఆగస్టు సెప్టెంబరు కంటే లేదా అంతలోపు వస్తే కూడా కమ్యూనిటీ మస్తు పాజిటివ్ ఉంటుండే. అంటే మిగతా వాళ్ళు, ఎందుకంటే ఈ 25% మెంబర్స్కి అమౌంట్ వచ్చింది కనుక ఈ ఒక్కొక్కరు ఇద్దరికి చెప్పినా కూడా 25 లక్షల మెంబర్స్ ఎంతమంది అవుతారు సార్, చాలా మెంబర్స్ అవుతారు ఇద్దరికి మనం మాట్లాడేది. ఇప్పుడు నేనే ఉన్నా సార్, నేను 2022 నుంచి కూడా ఈ విధంగా ఉండడానికి కారణము 2022 ఆ టైంలో ఎంటర్ అవ్వడానికి కారణము కనుక, ఆ టైంలో ఎంటర్ అయ్యాను కనుక ఇప్పటిదాకా నిలబడగలుగుతున్నాను నేను కూడా, మనం చెప్పుకోవాలనుకుంటే. ఇది 2022 7వ నెలలో నేను ఎంటర్ అయ్యాను కనుకనే ఇక్కడ నాకు నిలబడుతున్నాను. సో ఇలాంటి వాళ్ళు ఒక 2 లక్షలు, ఇంకొక 4-5 లక్షల మెంబర్స్ వస్తే కనుక వాళ్ళు కూడా ఉంటే, ఇప్పుడు ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఒక 20 మీటింగ్లు ఉంటుండే మన తెలుగులోని. నీ టీంకు నీది, నా టీంకు నాది, వాళ్ళ టీంకు వాళ్ళ టీం, వాళ్ళ టీంకు వాళ్ళది, ఇలా ఉంటుండే. ఇక్కడ నడిచేటే 2 మీటింగ్లు, అందులో ఒకటి మనం పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఒకటి మళ్ళీ కొత్తగా ఛాలెంజ్ అనుకోండి. సో చూడండి ఎలా జరిగిందో. అంటే పబ్లిక్ రైట్ టైంలో ఎంటర్ అవ్వలేదు సార్. ఏమైందంటే పబ్లిక్ కారణాలు ఏవైనా కూడా రైట్ టైంలో ఎంటర్ అవ్వాల. సో ఏమవుతుందంటే ఇక్కడ ఆ 20 లక్షల మెంబర్స్కి వచ్చినట్టయితే అట్లీస్ట్ 10 lakhs మెంబర్స్ వచ్చినా కూడా, సో సిస్టంలో ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా చేంజెస్ వస్తుండే, మొత్తం దాని కథ వేరుంటుండే. ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ అంతా కూడా రాంగ్ ఎంటర్ అయ్యి, సో మనమే దీన్ని రాంగ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటిదాకా కూడా మనం నిలబడడం అంటే ఇక చాలా గ్రేట్ అనుకోవాలా, ఎందుకంటే ఏమైంది ఏం కథ తర్వాత విషయం. బట్ మనం కూడా ఆ టైంలో మనీ అనేది ఎర్న్ అయింది, థ్యాంక్ యూ. తర్వాత క్రైటీరియాలో మనకు మనీ ఎర్న్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్లో ఎంట్రీ అయ్యింది మనకి, తర్వాత క్రైటీరియాలో మనం ఎర్న్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎర్లీ బర్డ్లో వచ్చింది కానీ మనం అమ్ముకోలేకపోయాం. నేను చాలా తక్కువ సేల్ చేశాను ఎర్లీ బర్డ్ అయితే చేసుకోవడం జరిగింది. అది మరి పోయిన సంవత్సరము ఆగస్టు నెల, అది అంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. సో ఈ 1 yearలో చాలా తక్కువ అమౌంట్ మనం ఎర్న్ చేసాం. అంటే చేసుకున్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాం, వచ్చే వాళ్ళ సంగతి తర్వాత విషయం. అప్పుడైతే మనం బాగానే తీసుకున్నాం, కానీ ఎర్లీ బర్డ్ వచ్చిన తర్వాత మాత్రం ఎక్కువగా మనం అర్న్ చేసుకోలేదు. అంటే మనం ఆల్రెడీ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అట్లా. సో ఎందుకంటే అదర్ ఫార్మింగ్ అంటే ఇక్కడ రేట్ తగ్గిపోయింది, మరి ఎదుటి వాళ్ళు చాలా తక్కువగా అడుగుతున్నారు అని చెప్పి మనం అమ్మలేదు. సో ఇప్పుడు అంతా అసెట్ మన వ్యాలెట్లో నిలబడింది. ఇప్పుడు కొద్దిగా ఇంకా కూడా మనము ఇంకొక 6 నెలలు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆల్రెడీ కొత్తగా మనం చేసుకున్న వాళ్ళకి మన అసెట్ ఆల్రెడీ లోపల యూఎస్డి రూపంలో ఇక్కడ మనకు ఏదైతే రివార్డ్ రూపంలో నిలబడిందో అది మనకి ఎక్కువగా మరి వ్యాలెట్లోనే నిలబడడం జరిగింది. సో ఈ విధంగా పబ్లిక్ ఏంటంటే రాంగ్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కూడా కొత్త పబ్లిక్ నేను చెప్తున్నాను, అంటే నేను కూడా చేస్తున్నాను, ఆల్రెడీ ఎల్లుబడి కూడా చేసుకుంటున్నాను, ఫార్మింగ్ చేసుకుంటున్నాను. సో ఇప్పటికి కూడా ఏంటంటే సార్, ఎవరైతే ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఇప్పుడే చేసుకోండి.
నాకు తెలిసి ఇది ఉండకపోవచ్చు. ఇప్పటికి నేను చెప్తున్నా, ఈరోజు అప్డేట్ ఇస్తున్నాను మీకు, ఇప్పటికి కూడా ఇది ఉండకపోవచ్చు. అది నిజంగా చెప్తున్నాను, ఉండకపోవచ్చు. మళ్ళీ మారుతాయి సార్. మళ్ళీ 6 months 7 monthsలో మళ్ళీ మనకి పూర్తి అప్డేట్ అనేది చేంజెస్ వస్తాయి సార్. పూర్తిగా చేంజెస్ వస్తుంది. మీరు నోట్ దిస్ పాయింట్. ఈ రోజు నుంచి 6 నెలలు లెక్క పెట్టుకోండి. ఈరోజు ఎంత సార్, మనము ఏ నెలలో ఉన్నాం? నవంబర్లో ఉన్నాం. సో డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, ఎస్ 100% సార్. మళ్ళీ జూలై వచ్చేసరికి, మే, జూన్ వచ్చేసరికి ఫుల్ మొత్తం చేంజెస్ అవుతుంది సార్. మొత్తం చేంజెస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. సో మనం ఇప్పుడు ఎప్పటికీ అనుకోకూడదు ఇది ఇదే విధంగా నడుస్తుంది అని చెప్పేసి. వస్తుంది ఎప్పుడో మీకు మనకి చేంజెస్ అని వస్తుంది. సో కొత్త వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిట్, అంటే చేసుకోవాలనుకున్న వాళ్ళకి. ఓకే, ఎక్కువ వ్యాలెట్ ఉన్న వాళ్ళం ఏం చేయాలి సార్? ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు సపోజ్ మన దగ్గర 50 వ్యాలెట్లు ఉన్నాయి సార్. 50 వ్యాలెట్లలో 2,000 వచ్చి రివార్డ్ నిలబడ్డా కూడా ఎంత అయింది సార్? చాలా ఎక్కువైంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి సార్? కొన్ని వ్యాలెట్లు పోయినా పర్లేదు కదా, మనము ఇక్కడ 10 ఇచ్చి 100 ఇచ్చి 10 తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ తక్కువ చేసిన వాళ్ళు ఇలా చేసుకోకూడదు. నా ఆలోచన, ఇది నా ఆలోచన మాత్రమే, అప్డేట్ కాదు, ఇది నా ఆలోచన. ఇప్పుడు మనలాంటి వాళ్ళం చేసేసుకోవాలా. పోయినా 100 పోయినా పర్లేదు. ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎవరికో ఇవ్వట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే సిస్టంలో ట్రాన్సాక్షన్ అవుతుంది. తర్వాత ఇక్కడ బయట వ్యక్తులకు పోయడానికి లేదు. అది మనకే ఓన్లీ పీవీసీ పార్ట్నర్లకు మాత్రమే. నువ్వు అమ్మేసినా పీవీసీ పార్ట్నర్ తీసుకోవాలి, నువ్వు కొనుక్కున్నా నువ్వు పీవీసీ పార్ట్నర్ నుంచి వెళ్ళి వస్తుంది సార్ మనకు. కాకపోతే అది పీటీపీ మనకు అప్పుడేమో మనం ఏం చేసుకున్నామంటే దాన్ని ఈ విధంగా అమ్ముకున్నాము. ఇది మన అదర్ ఫార్మింగ్ లెక్క ప్రకారం చేసుకున్నాము. ఇక్కడనేమో పీటీపీ ద్వారా చేస్తున్నాం, అంతే తేడా. సో ఇలా ఎక్కువ ఉన్నాం మనము. ఎవరిని కూడా ఫోర్స్ అయితే చేయలేము. ఉన్నది కదా అమ్ముకో అని చెప్పలేము. అలాగని చెప్పేసి నీకు $10 $100 వస్తున్నాయని చెప్పేసి చేయండి అని కూడా మనం పుషప్ చేయలేము. ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడ మేము మీటింగ్ చేస్తున్నాం కనుక ఈ విధంగా మాట్లాడుతున్నాం, అంతేగాని దీన్ని ఫోర్స్ఫుల్ తీసుకోవద్దు. ఇందాక నేను కూడా, మీరు ఆ మీటింగ్లో ఉన్నా సరే, నేను ఈరోజు నన్ను ఉడాన్ గ్రూప్లోకి పిలిచారనమాట. అక్కడికి వెళ్ళాను. మీరు ఉన్నదేమో ఒరిస్సా, నేను ఈరోజు వెళ్ళింది ఒడిస్సా సారీ, మన ఈ మీటింగ్కి వెళ్ళాను. అది ఉడాన్ గ్రూప్. అక్కడ నన్ను ఇన్వైట్ చేశాను, నన్ను రమ్మన్నారు అనమాట. సో నేను అక్కడ ఇదే షేర్ చేసుకున్నాను. అక్కడ ప్లాన్ రికార్డ్ అయ్యింది. మీకు నేను రేపు ఎల్లుండి అది దాన్ని ఇక్కడ తీసుకొస్తాను. అది వండర్ఫుల్గా ఆ ప్లాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను అది ఎందుకు ప్లాన్ చెప్పట్లేదంటే, ఈ మధ్యన మన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి రెడీ లేరు. వాళ్ళు చాలా డీలే పడిపోయారు. చాలా ఎక్కువ డీలే, అంటే 100లో 98% డీలే పడిపోయారు. అందుకని చెప్పేసి నేను వీళ్ళంతా కూడా కొంచెం అంతా యాక్టివ్ అయిన తర్వాత నేను ప్లాన్ చెప్పడానికి రెడీ. అంతేగాని ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇది పోయింది, ఇది నాకు మనం చేయొద్దు అనుకున్నాము, అందరూ ట్రాన్సాక్షన్లో చేయకూడదని చెప్పిన సమయంలో నేను చాలా బాగుంటుంది ఈ విధంగా లెక్కలేసి చెప్తే అది ఎక్కుతుందా సార్? పబ్లిక్ ఎక్కదు కదా సార్, అదే పబ్లిక్ ఎక్కదు అది. సో అన్నప్పుడు నా నాలెడ్జ్ కానీ లేకపోతే నా మాటలు కానీ బట్టి వేస్ట్ చేసుకోవడం తప్ప ఎవరికి అది రీచ్ అవ్వదు అనే ఉద్దేశంతో అవి నేను చెప్పట్లేదు ఇక్కడ. సో ఈరోజు నాకు ఒక నవ్వుకునే మాట అక్కడ కూడా వచ్చింది. మళ్ళీ ఏమంటే మర్చిపోయాను, గుర్తులేదు. ఎందుకంటే ఇది అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్, ఈరోజు అక్కడ ఉడాన్ గ్రూప్లో ఒక వ్యక్తి ఈరోజు చెప్తున్నాడు, మీరు పీవీసీ మేట మీకు మంచి ఇస్తుంది, కానీ ఎవరు కూడా మీరు బాకీలు తీసుకొచ్చి, అంటే వడ్డీలకు కానీ లేకపోతే లోన్లు తీసుకొచ్చి లేదా ఉన్న బంగారం నమ్మి పెట్టకూడదు ఈరోజు చెప్తున్నారు వాళ్ళు. కానీ మనం ఇక్కడ సార్ సంవత్సరం క్రితం నుంచే చెప్పుకుంటూ వస్తున్నామా లేదా? అవును సార్, ఇది రియల్. అక్కడ నవ్వొచ్చింది నాకు. ఆ సిస్టంలో ఆ మీటింగ్లోకి నన్ను ఇన్వైట్ చేస్తానని చెప్పి వెళ్ళాను కదా, వాళ్ళ మాటలు కూడా కొంచెం వినాలి కదా నన్ను ఇన్వైట్ చేసేంత వరకు. వాళ్ళు ఈరోజు చెప్తున్నారు అనమాట. మనం ఎప్పుడు ఇక్కడ చెప్పాం, సంవత్సరం కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఇక్కడ మనం ఎవరిని కూడా మభ్య పెట్టడాలో లేకపోతే లోపలి నొక్కి పెట్టో మనం చేయపట్ల. ఇక్కడ జోసెఫ్ సార్ హ్యాండ్ చేశారు, ఏమైనా మాట ఈ టైంలో ఏమైనా మాట్లాడాలనుకుంటారేమో చూద్దాం.
జోసెఫ్ సార్ మాట్లాడండి. జోసెఫ్ కిషోర్ కుమార్, జోసెఫ్ కిషోర్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, మాట్లాడండి సార్. మేము ఈరోజు జనరల్గా మాట్లాడుతున్నాం సార్, ఎందుకంటే కొద్దిగా ఏం సబ్జెక్ట్ ఏం తీసుకోలేదు, మేము జనరల్గా వచ్చింది ఏమాట జనరల్గా మాట్లాడుతున్నాం. మాట్లాడచ్చు సార్, ఎవరైనా మాట్లాడచ్చు, అర్థం లేదు. జోసెఫ్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఓకే మరి సార్ భయం ఇచ్చి హ్యాండ్ రైజ్ చేశారో తెలియదు. సో ఇట్లా అక్కడ ఈ రోజున సార్ ఈ మాట వినేసరికి నాకు నవ్వు వచ్చింది సార్. ఏమవుతుందంటే నాకు ఎన్నోసార్లు ఎదురయ్యాయి, నేను ఇక్కడ చెప్పిన విషయాలు అక్కడ చెప్తారు వాళ్ళు. అంటే నాది నాకు నేను పెద్ద గొప్ప అని చెప్పుకోవడానికి కాదు, ఇక్కడ మనం ముందే ఆ విషయాన్ని పసిగడుతున్నాము, ముందు డిస్కస్ చేసుకుంటున్నాం సార్, అంతే. అంతా రైట్ సార్, అదనమాట, అట్లా అనమాట. సో ఇక్కడ మనము ఇక్కడ మన మన టీంకి అంటే ఇప్పుడు మనందరికీ కూడా వీళ్ళందరూ కూడా మన టీమే అనుకున్నాం, ఎవరిని వేరే అనుకోవద్దు. ఇక రోజు మీటింగ్ వచ్చే వాళ్ళు మన పార్ట్నర్లు లేకపోతే మన టీమే అనుకున్నాం. సో మన వాళ్ళకి నేను చెప్పని మాట లేదు, ఇవన్నీ సెషన్ లేదు, నిజం చెప్పాలంటే. ఇప్పుడు పబ్లిక్ నచ్చదు, ఎందుకంటే ఈ టైంలో సిస్టమ్ ఈ విధంగా వాళ్ళకి నచ్చలేదు, ఈ విధంగా తీసుకొచ్చింది, మన అసెట్ లోపల నిలబడ్డది, మనము విత్డ్రాల్ కోరుకున్నాము, ఎక్కువ విత్డ్రాల్ బయటకు రావాలని చెప్పేసి, బట్ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో అలా ఉన్నారు తప్ప, సిస్టంలో కొద్దిగా చేంజెస్ వస్తే వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు ఒక ఇదికో వస్తారు, ఇదిలా వస్తారు, మంచిగా వస్తారు. బట్ అది సార్ మీ గురించి నా గురించి కాదు, ఒక్కరి గురించి కాదు, సిస్టమ్ కూడా ఇవన్నీ చేంజెస్ అంతా కూడా సిస్టమ్ డెవలప్ అవ్వడానికి ఇవన్నీ చేంజెస్ సార్. సిస్టమ్ డెవలప్ అవ్వడానికే ఏంటి ఫస్ట్ క్రైటీరియా ఏంటి, ఎక్కడి నుంచి ఇచ్చింది, సెకండ్ క్రైటీరియా ఏంటి, ఎక్కడి నుంచి ఇచ్చింది. ఓకే ఫస్ట్ క్రైటీరియా అనుకోవచ్చు, మనకి కింద నువ్వు బిజినెస్ తీసుకొచ్చిన వల్ల నీకు ఇచ్చింది. సెకండ్ క్రైటీరియా కూడా నేను బిజినెస్ తీసుకొచ్చింది ఇచ్చింది అనుకోవచ్చు. థర్డ్ కూడా బిజినెస్ తీసుకొచ్చి ఇచ్చింది అనుకోవచ్చు. ఫోర్త్ కూడా, ఫిఫ్త్ కూడా బిజినెస్ తీసుకొచ్చావు ఇచ్చావు అనుకోవచ్చు. కానీ ఆ కింద వాళ్ళు చేస్తారంటే చేయలేదు, అది అక్కడ అయిపోయింది. తర్వాత ఏమైంది, ఇంకా ఎర్లీ బర్డ్ వచ్చిన తర్వాత కూడా అప్పటి వరకు అంటే నీకు బిజినెస్ నువ్వు తీసుకొచ్చే వరకు నీకు, బట్ ఎర్లీ బర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మరి మనం ఆలోచించాల్సిన అవసరం. ఎర్లీ బర్డ్ లో నువ్వు బిజినెస్ తీసుకురావడం అంటే నువ్వు తెచ్చావు ఇంకో ఇద్దరిని అనుకోండి, ఎగ్జాంపుల్ మనం బయట కావచ్చు లేకపోతే నీదే కావచ్చు, నువ్వు మనీ పెట్టావు అనుకో, అయినా కూడా నీ మనీ నీకు వస్తుంది, కానీ నువ్వు ఇద్దరిని తెచ్చావని చెప్పేసి ఎర్లీగా నీకు వస్తుంది, అంటే మనీకి మనీ ఇలా తయారవుతొచ్చింది అనమాట. సో ఇదంతా కూడా సిస్టంలో ఉన్న, సిస్టమ్ ముందుకు వెళ్ళడానికే డెవలపింగ్ అవ్వడానికే ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకోవడం జరుగుతుంది. కానీ మనం ఈ టైంలో ఎంటర్ అవ్వడము, లేకపోతే మనకు ముందు నుంచి వెళ్ళి ఇందాక నేను అంతా చరిత్ర చదివినట్టుగా మనము కొంతమందిని 2022 ఆగస్టు సెప్టెంబర్లో ఎంటర్ అవ్వాల్సింది, మరి జనవరి ఫిబ్రవరిలో ఎంటర్ అయ్యాం. అక్కడ తప్పు జరిగిపోయింది, చాలా పెద్ద తప్పు అక్కడ జరిగిపోయింది, మెయిన్ తప్పు అక్కడ జరిగిపోయింది, చాలా 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 పెద్ద తప్పు అక్కడ జరిగిపోయింది సార్. మెయిన్ బిగ్ ఇక్కడ కమ్యూనిటీకి దెబ్బ, అది మెయిన్ కమ్యూనిటీకి దెబ్బ, అది సిస్టమ్కి దెబ్బ కాదు, కమ్యూనిటీకి దెబ్బ. అదొకటి అట్లా అయిపోయింది. అంటే మళ్ళీ ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళంతా కూడా ఏమైందంటే సార్, యాక్చువల్ ఇందులో నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు తీసుకుని వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు సార్. అది ఇక్కడ మెయిన్ దెబ్బ ఏంటంటే, వాళ్ళు మీటింగ్ చేయలేదు, మనం డబ్బులు తీసుకున్నాము అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎవరికి చెప్పలేదు సార్. నిజంగా చెప్పాలంటే మన వాళ్ళు ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎవరు చెప్పుకోలేరు. అందుకని చెప్పేసి ఇక్కడ సార్ 199 మెంబర్స్ చెప్పలేదు సార్. తీసుకుంటే కనుక మేబీ తీసుకుని ఉన్నారేమో నాకు తెలియదు. ఫస్ట్ రోజు సెకండ్ రోజు అలా చేసి సీడ్ ఫండింగ్ చేసి ఎక్కువ లక్షల్లో, అంటే ఎక్కువ అంటే ఎంత సార్, లక్షకు పైన, ఎక్కువ దాన్ని అంటాం మనం. అలా లక్షకు పైన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, చేసి ఉండొచ్చు, మేబీ వాళ్ళు చెప్పుకోలేరేమో ఇక్కడ ఎందుకు చెప్పాలని చెప్పేసి. లేదా కొంతమంది వాళ్ళ టీం ఉంది కదా సార్, వాళ్ళ టీం నేను ఒక ఆ రోజు 5 లక్షలు వేసాను సార్, సో 50 లక్షలు అయితే నేను తీసుకున్నాను అని చెబితే, తన కింద టీము ఆ టైంలో రాలేదు కనుక నన్ను అడుగుతారు మరి అన్న భయంతో కూడా చెప్పుండరు. కానీ ఇది మన వాళ్ళ సంగతి అనుకోవచ్చు. బట్ అక్కడ నార్త్ సైడ్ ఏమైందంటే సార్, వాళ్ళు వచ్చింది తీసుకుని జేబులు వేసుకున్నారు, అయిపోయింది అంతే. వాళ్ళు నో మీటింగ్, వాళ్ళ కింది వాళ్ళకి చెప్పడం కానీ ఏది లేదనమాట, ఏది చేయలేదు. మొత్తం ఇక్కడ పెద్ద దెబ్బ పడింది స్టార్టింగ్లో. అందరూ కూడా ఇక్కడ ఈ డీపీలు ఇందులోకి తీసుకొచ్చడానికి, అంటే ఆ సిస్టమ్ వీళ్ళు తెచ్చింది బాగానే ఉంది, సీడ్ ఫండింగ్ చేయించి ఇందులో డీపీలు పెట్టించడము బాగానే ఉంది. అది పెట్టించి కొంతవరకు
సీడ్ ఫండింగ్లో మళ్ళీ ఆ డీపీలతో వచ్చిన యూఏజీని సీడ్ ఫండింగ్ చేయించాడు. సీడ్ ఫండింగ్ చేసినప్పుడు ఏం సిస్టమ్ ఆలోచన ఏంటి, ఇంకా కూడా వాళ్ళు ఈ సీడ్ ఫండింగ్లో బాగానే వస్తుంది కదా, ఆ టైంలో బాగానే ఉండే కదా, మరి వస్తుంది కదా అని చెప్పేసి పబ్లిక్ ఇంటరాక్ట్ అయ్యి చేస్తారు, చేసుకుంటారు, చేపిస్తారు అనుకుంది. కానీ అక్కడ ఎవరు ఎక్కువగా చేసుకోలేదు, చేయించలేదు, రెండు లేవు. పీకిందా మళ్ళీ అక్కడ తన ప్లాన్ వేస్ట్ అయిపోయిందా సార్, అక్కడ వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు, 50% ఇలా ఇచ్చిన తర్వాత దాన్ని ఫార్మింగ్లోకి తీసుకెళ్ళాడు. ఇది సక్సెస్ అవ్వట్లేదు, ఇక ఎందుకు ఫార్మింగ్ చేయలేదు, ఫార్మింగ్ నేను చేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళకి వ్యాలెట్ ఓపెన్ కావు, లేకపోతే వచ్చింది అక్కడ కనబడదు, రాదు, నీకు చూపించదు, ఎంత మిగిలినంత చాలా తక్కువ ఉంటుంది కనుక రాదు. అట్లన్నా ఫార్మింగ్ చేసుకుంటారు అనుకుంటే అక్కడ కూడా రాలేదు. చూసిన మార్పులు చేర్పులు ఎలా జరిగినాయి సార్. సో ఇట్లా ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు వస్తున్నాయి. అది సక్సెస్ కాలేదని చెప్పేసి ఇటు ఎర్లీ బర్డ్ ఇటు సెకండ్ క్రైటీరియా, ఫస్ట్ క్రైటీరియా, స్పీడ్ క్రైటీరియా, ఇలా చాలా చాలా తీసుకొచ్చింది సార్, తీసుకురావడం జరిగింది. బట్ సక్సెస్ బాటలోకి ఏది 100% సక్సెస్ లోకి ఏది రాలేదు. 100% ఎందుకు అంటాం సార్ దీన్ని 100% సక్సెస్ ఏది రాలేదు అని చెప్పేసి. సో డెవలప్ కాలేదు, సంపాదించిన వాళ్ళు తక్కువ, పోగొట్టున్న వాళ్ళు ఎక్కువ. పోగొట్టున్నారంటే మరి నీకు తీసుకుపోవడానికి వచ్చింది ఆ సిస్టమ్, రాలేదు. రాంగ్ ఎంట్రీ సార్, రాంగ్ ఎంట్రీ అది. కానీ మనం ఏమన్నాం అంటే నేను పెట్టాను పోయింది. బట్ ఏ టైంలో ఎంట్రీ, ఇప్పుడు బీటీసీ ఉంది సార్, బీటీసీ ఉంది, ఒక్కొక్క రోజు 6,000, 10,000, 12,000 పడిపోతుంది సార్. సో మరి ఈ పడిపోయినప్పుడు, తగ్గినప్పుడు ఇందులో ఒకటి ఫ్యూచర్ ట్రేడింగ్ అని ఉంటుంది సార్. ఇందులో చాలా డేంజర్స్ అనమాట. ఫ్యూచర్ ట్రేడింగ్ డేంజర్స్, అది కూడా మంచిది, రెండు ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఆ సమయంలో కొద్దిగంత అవగాహన లేకనో లేకపోతే చెప్పడం అట్లా జరుగుతుందని ఎవరు కూడా అనుకోరు, ఈ టైంలో ఈ రాత్రి ఈ టైంలో ఇది పడిపోద్ది అని. సో అది పెరుగుతుంది 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 పెరుగుతుంది, పెట్టేశావు, ఎన్ని పెట్టావు, 50,000 యూనిట్ పెట్టావు. అది ఏమైందంటే సార్, ఒకే ఒక క్షణంలో సర్వన కిందికి జారుతుంది. అది నీ యొక్క 50,000 యూనిట్ పెట్టావు కదా, మేబీ ఒక్కోసారి 10,000 యూనిట్ పోతుంది, లేదా 15 లేదా 20,000 యూనిట్ పోతుంది, నీ లిక్విడిటీని బట్టి ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని నీ గురించే సిస్టము, నువ్వు 15,000 పెట్టావు అని చెప్పేసి అది బిట్ కాయిన్ ఆ సమయంలో పడిపోయిందా, లేకపోతే అది మరి ఏ విధంగా జరుగుతుందో మనకు తెలియదు, ఆ విధంగా జరుగుతుంది అంతే తప్ప నీ గురించి జరగలేదు. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, నేను పెట్టాను అది తగ్గింది కనుక సిస్టమ్ నన్ను ముంచింది, మోసం చేస్తుంది అనే కోవలోకి మనం వెళ్ళగలుగుతున్నాం. కానీ ఆ 15,000 వ్యక్తి ఇట్లెందుకు ఆలోచిస్తారు సార్, మరి ఏది అది నేనే రాంగ్ అని చెప్పి అనుకోడు, అరే ఇట్లెందుకు చేసింది కరెక్ట్, అది మరి అనేది కూడా కరెక్ట్, ఆ విషయంలో అది కరెక్ట్ అయితే ఈ విషయంలో కూడా మన పబ్లిక్ కరెక్టే. అది ఏమైనా జరుగుతుంది సార్, మన రాంగ్ ఎంట్రీ అయినప్పుడు మనది. మరి అక్కడ అదే విధంగా కొంతమంది ఉంటారు సార్, అక్కడ ఇది తగ్గుతుందని పెట్టిన వాళ్ళకి ఏందమైతే చెప్పాను సార్, ఈ 15,000 పోతాయి, ఆ 15,000 అతనికి వస్తాయి. బట్ అతను ఎక్స్పెక్ట్ చేయాల 15,000 యూనిట్కి అతనికి వస్తాయి. తెలియక పెట్టున్నాడా లేకపోతే తెలిసి పెట్టున్నాడా తెలీదు, కానీ మరి ఆ టైంలో అది అలా జరిగేసరికి ఆ 15,000 యూనిట్ అతను ఎక్స్పెక్ట్ చేయడు, అంటే ఊహించి ఉండడు, కళ్ళు కూడా ఊహించి ఉండడు, కానీ అచ్చిపడుతుంది. సో ఈ విధంగా సిస్టంలో ఈ విధంగా ఏదేమైనా జరుగుతాయి సార్. అట్లా ఇది మన పీవీసీ మీడియా గురించి మాట్లాడితే మాత్రం కంపల్సరీ ఇంకా కూడా డెవలప్ అయ్యేంత వరకు కూడా ఇలా చేంజెస్ వస్తూనే ఉంటాయి. గురుగారు, చేంజెస్ అంటే అవకాశాలు కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు చేంజెస్ అంటే మార్పులు వస్తాయి, మార్పులు వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా, అదే అవకాశం అని చెప్పి ఎవరికైతే చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశం కదా సార్. అవును సార్, చాలా గొప్ప అవకాశాలు. ఈ మార్పు రాకపోతే ఇంత తక్కువ తోటి వచ్చేది కాదు కదా. అట్లా ఈ విధంగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లనే ఉంటుంది సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే సార్, అవగాహన లేదు అని మాత్రం మనం అనరాదు సార్. ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే పెట్టుకుంటారో అది వాళ్ళకు అనుభవం లేక పెట్టుకుంటున్నారు, తెలియక పెట్టుకుంటారు అని మాత్రం మనం అనరాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇన్ని రోజుల నుంచి కాదు, సంవత్సరాల నుంచి మీటింగ్ లో ఉంటున్నారు.
ఏం జరుగుతుందో అంటే ఇప్పటిదాకా ఇప్పుడు మనం మాట్లాడినవి కూడా చాలా మంది విని ఉంటే గనక ఓకే, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. సో సిస్టమ్ మైనస్ పాయింట్ లో విత్డ్రాలో మైనస్ గా పాయింట్స్ మైనస్ ఉంది, అది కాదని నేను అనను. కానీ ప్రతిదీ మనము చిన్న చిన్న పిన్ టు పిన్ మనము ఇప్పుడైతే ఈ రోజున మనం అనుకోకుండానే వీటిని మాట్లాడుకున్నాం సార్. అట్లా ఇది సార్. ఈ విధంగా ఇంకా దీంట్లో వాళ్ళు పీటీపీ అని చెప్పేసి ఎప్పుడు ఒకసారి చాలు చేశారు, అది సక్సెస్ కాలేదు. ఒక పీవీసీ 2 పీవీసీ అని ఇట్లా తీసుకొచ్చారు ఇంతకు ముందు కూడా. ఈ పీటీపీ అనేది కూడా అది సక్సెస్ కాలేదు, మళ్ళీ దాన్ని తీసేశారు. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఒకటి ఉంచి చేస్తే సక్సెస్ అవుతుందనే రూట్ లో వచ్చారేమో సార్. ఎర్లీ బర్డ్ అందుకే తీసేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఉపయోగించుకుంటారు. లెక్క ప్రకారం ఇక్కడ ఎర్లీ బర్డ్ తీసేయాల్సింది. తీసేయాలి. మన చరిత్రను అంటే మన జరిగిన హిస్టరీని చూస్తే మాత్రం ఆ లెక్క ప్రకారం వీళ్ళు వస్తే ఎర్లీ బర్డ్ తీసేయాలా, కానీ తీయలేదు. సో ఎర్లీ బర్డ్ అని కూడా ఉంచారు, అది ప్లస్ పాయింట్. ఎందుకంటే మరి ఇంతవరకు మరి ఇది కూడా సక్సెస్ అవుతుంది, ఇంతవరకు ఏమవుతుంది అని చెప్పేసి మనం చూడాలి, వెయిట్ చేద్దాం. బయట జనరల్ గా సార్ ఈ రోజు నేను కొంచెం వేరే విధంగా కాకుండా క్రిప్టో కరెన్సీ గురించి ఇప్పుడే కాకుండా ఇప్పుడు జనరల్ గా మనం 3 సంవత్సరాల నుంచి ఈ మీటింగ్లు వింటూనే ఉన్నాం, మన వాళ్ళు కూడా వింటూనే ఉన్నారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్తున్నారు కదా సార్. అయితే మన సిస్టమ్ అనుకున్న ప్రకారంగా ఏదైతే 82 లక్షల కమ్యూనిటీ ఉన్నదో అప్పుడు రాలేదంటే అప్పుడే 3 సంవత్సరాల కిందట అసలు అవగాహన అనేది లేదు. జనరల్ గా ఇప్పుడు మనం మీటింగ్లు వింటా ఉన్నాం, అయినా మనకు ఒక భయాందోళన ఉంది అంటే ఏమైపోతుందో అనే ఒక ఆలోచన ఉన్నది అంటే పూర్తి అవగాహన లేకపోవడం అనేది. ఇక బయట నేను ఈ రోజు ఉన్నది ఏంటంటే సార్, నేను రోజు స్టేటస్ పెడతా ఉంటా కాబట్టి ఇప్పుడు జనాలలో ఉంటున్నా సార్. ఇంతకుముందు అంటే కాలేజీలో ఉన్నా నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు జనాలలో ఉంటున్నా. కనీసం ఫీడ్ చేయడానికి రోజుకి ఒక 10 మంది నెంబర్లు ఫీడ్ చేసుకుంటాను సార్, అలా పరిచయాలు ఏర్పడుతున్నాయి అన్నట్టు. నిజంగా నా స్టేటస్ చూసిన ప్రతి ఒక్కరు ఏంటి సార్ అది ఏంటంటే క్రిప్టో సార్, అది సార్ అది అందులో పెట్టిన వాళ్ళు బాగా లాస్ అయ్యారట కదా సార్. ఈ రోజు నాకు ఒక పోలీస్ మిత్రుడు కూడా సార్ కలిసి సార్ అంటే నేను మన మీటింగ్లు వినుకుంటూ బయటకు వెళ్తాను అనమాట, వెళ్ళే క్రమంలో ఇదంతా మోసాలంట కదా సార్ అని చెప్పేసి అంటుండు సార్ నన్ను. ఆయన పోలీస్ జాబ్ చేసుకుంటూ సార్ మోసం అంటే నిజమే సార్ మీరు అన్నదే కరెక్ట్, మోసాలు ఉంటాయి సార్ ఉండకుండా, ఎక్కడ మీకు తెలియదు ఏమున్నా సార్, అన్ని విధాలుగా మీకు తెలుసు కాబట్టి అన్నాను. అన్న తర్వాత నిజమే సార్, మరి బస్ స్టాండ్ లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడతారు కదా సార్, మరి పోయేటోళ్ళు అందరు దొంగలేనా సార్ అన్నాను. బస్ స్టాండ్ లో వెళ్ళేటోళ్ళు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టారు, మరి బస్ స్టాండ్ లో కాదు కదా సార్, అంతే జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్పటం మా బాధ్యత. సో తెలుసుకోవాలనేది మేము చెప్పేది సార్ అని చెప్పేసి అన్నాను. అదొకటి. ఇంకా ఒక మీటింగ్ వెళ్ళానని చెప్పాను కదా, ఒక సిస్టమ్ XYZ అనుకుంటే ఇప్పటికీ మన PVC మెటాలోనైనా చెప్పుకోవడానికైనా మనం 3 సంవత్సరాల నుంచి 3.5-4 సంవత్సరాల నుంచి అనేక విధాలైన మార్పులు చూస్తా ఉన్నాం సార్. మార్పులు చూస్తా ఉన్నాం. సరే వస్తున్నాయా, కొంతమంది తింటున్నారా తినట్లేదా అనేది ఉంచితే మీటింగ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూలంకషంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇలాంటి మన సిస్టమ్ లాంటిదే అనుకుంటే కొన్ని సిస్టాలు అయితే ఈ రోజుకి మార్పులు జరుగుతున్నాయి కానీ ₹1 కూడా చేతికి రావట్లేదు. ₹1 అంటే ₹1. సరే దాని గురించి నేను ఒక మిత్రుడిని క్వశ్చన్ చేసినప్పుడు, సో దాంట్లో ఎంత మనం పెట్టుబడి పెట్టాం మా అంటే 25-30 బిలో పెట్టాం కదా అని ఒక్క ఐడి గురించి చెప్తున్నారు. మరి అదే సిస్టంలో కొంతమంది ఎక్కువ ఐడీలు కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కింద కూడా కొంతమంది వేసుకున్నారు, వాళ్ళకి ఏదో రకంగా చెప్పేసి ఇప్పుడు మార్పులు అనేకం వస్తున్నాయి కానీ ₹1 మాత్రం వస్తే మాత్రం ఏదో మనకు పాత సంగతి ఉంటుంది, మంచాట్లో ఉన్న ముసలాయన నేను లేస్తే పొడుతా అంటాడు, ఆయన లేచేది ఎప్పుడు పొడిచేది ఎప్పుడు మరి అర్థమవుతుంది. లేతే మాత్రం పొడుతాడట ఖచ్చితంగా, ఆయన మంచం బయట ఉన్నాడు అనుకుందాం, మరి లేచేది ఎప్పుడు పొడిచేది ఎప్పుడు. ఆ దాంతో పోల్చుకుంటే PVC మెటాని పాజిటివ్ గా చూడాలి అనుకుంటే చాలా మార్పులు జరుగుతున్నాయి. మార్పులకు అనుగుణంగా అంతో ఇంతో ఇప్పుడు సరే మనం అనుకున్నాం సార్, ఫార్మింగ్ లో ఉన్న వాళ్ళు వేల లక్షలలో ఫార్మింగ్ చేసిన వాళ్ళు
వాళ్ళు అమ్ముకుంటున్నారంటే కింద ఎవరైతే ఇందాక తమరు అన్నట్టుగా కింద కొనుక్కునే వాళ్ళు మనం మళ్ళీ కమ్యూనిటీలోకి వస్తున్నారుగా. ఒకవేళ కాదు కూడదని అమ్ముకుంటే 10 రూపాయలకి ఆయన బయటకు వెళ్ళిపోతుండగా, ఆ 10 అయినా వస్తున్నాయి కదా ఇక్కడ. అది ఒక అంటే ఫార్మింగ్ ఫండింగ్ మనకి రెండు కళ్ళు అయితే, ఇప్పుడు ఫార్మింగ్ లో ఉన్న అప్డేట్ ని చూసుకుంటే లాస్ గానే ఉంది. మరి ఫండింగ్ లో ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళైతే, గత సంవత్సరం కిందట వచ్చిన వాళ్ళైతే బ్రహ్మాండంగా వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కదా సార్. 100%. పాత వాళ్ళం సరే, మనం అంటే ఎక్కువలో 13 దగ్గర పెట్టాము. మొన్న హిందీ మీటింగ్ లో కూడా మన టిఎన్ రాయ్ సార్ అనుకుంటే ఏం చెప్పారంటే 13 కొన్నా, 12 కొన్నా, 11 కొన్నా, 9 కొన్నా అని కింది దాకా వచ్చి ఇప్పుడు కూడా కొంటూనే ఉన్నా అని చెప్పారు సార్. అవును, ఇప్పుడు కూడా అప్పుడు కొని ఇప్పుడు కొనలకు లాస్. అప్పుడు కొని ఇప్పుడు కొనకపోతే లాస్ అసలు. అవును సార్. అయితే అలా చేసుకుంటూ వస్తున్నాం కదా. మళ్ళీ ఇదే క్రమంలో కూడా మనకు పైసలు రాబోయే రోజులలో మీకు లెక్క పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు అనేసి తన భాషలో చెప్పినట్టు అనిపించింది సార్ నాకు. సో మీరు ఏదైతే ఇప్పుడున్న ప్రకారంగా నమ్మి సిస్టాన్ని నమ్మి అసెట్ పెంచుకుంటారో, అసలు మీకు లెక్క పెట్టడానికి కూడా తరంగానని డబ్బులు మీకు మీ ప్యాకెట్లోకి వచ్చి చేరుతాయని చెప్పినట్టు నాకు అనిపించింది. సరే, నాకు అర్థం కాని విధంగా విన్నాను. సో పాజిటివ్ గా ఆలోచించుకోవాలి అనుకుంటే కొన్ని మార్గాలు ఉన్నాయి మన దాంట్లో కూడా. ఏదో అంటారు కదా సార్, గుడ్డి కంటే మెల్ల నయం అని చెప్పేసి. అంతే కదా సార్. అసలు ఇలాంటి టైంలో అలాగే ఆలోచించాలి సార్. ఇలాంటి టైంలో అలాగే ఆలోచించాల్సి వస్తుంది సార్. అందుకనే ఇప్పటికి కూడా చాలా మందికి అవగాహన క్రిప్టో అంటే అంత మోసమే అనేది ఒక అపోహ బాగా ఉంది. కానీ దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు అంటే తెలుసుకోవాలి కదా సార్ ముందు. ఆ ప్రయత్నం చేయడానికి మాత్రం ముందుకు రాము అని అనిపించింది ఆ మిత్రుడితోటి, పోలీస్ మిత్రుడితోటి నాకు ఈ రోజు జరిగిన సంభాషణ సార్ అది. అవునవును, అన్ని ఉంటాయి సార్. ఇప్పుడు అన్ని ఉంటాయి మీరు అన్నట్టుగా. అన్ని కూడా ప్రతిదీ కూడా మనకు ఉంటాయి సార్. ప్రతిదీ ఉంటుంది, ప్రతిదీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అవును, ఇంకా ఈ రోజు కూడా మరి మనం ఇద్దరం మాట్లాడినట్టు అనిపించింది. అయినా ఒక్కోసారి ఇలా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఎక్కువ శాతం అప్డేట్ లేదు కదా చెప్పుకోవడానికి. సో ఇలా అట్లీస్ట్ మనము కనీసం మనము ఏంటి అనేది కొంచెం మనం కూడా చూసుకున్నట్టుగా మనం మాట్లాడుతుంటే మనకు అన్ని కూడా ఏమంటారు సార్, విజువలైజ్ అయినా కనిపించినట్టుగా. అవును సార్. అవన్నీ అవును కదా, మరి ఈ విధంగా వచ్చింది కదా అన్నట్టుగా మనకు అనిపించింది కదా అట్లా. సో అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట సార్. ఇట్లా ఎందుకంటే చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరంటే ఇందాక ఒక మాట అన్నారు, చేంజెస్ వస్తుంది, ₹1 కూడా మనం సంపాదించుకోవాలని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్ నేను, అది నిజం మీరు అన్నట్టుగా. ఒక సిస్టమ్, మన సిస్టమ్ వచ్చిన తర్వాత మన సీడ్ ఫండింగ్ స్టార్ట్ అయినాకనే 4వ రోజు ఒకటి సిస్టమ్ స్టార్ట్ అయింది సార్. అంటే ఒక సిస్టమ్ గురించి నేను చెప్తా, పేరు చెప్పను కానీ. అయితే 4వ రోజు అది కూడా స్టార్ట్ చేశారు సార్, సేమ్. కానీ అందులో ఒకటి మంచి జరిగింది ఏంటంటే, సరే టీం వేసుకున్న వ్యక్తులకి, డబ్బులు పెట్టుకున్న వ్యక్తులకి ఒక 24 month, అంటే 2 సంవత్సరాలు, 26 month దగ్గర. సో అనుకున్నట్టుగా తను మన లెక్కన స్టేకింగ్ పెట్టి, తర్వాత అందులో కూడా మనకు ఇప్పుడు ఎలాగైతే ఈ క్రైటీరియా అవి వచ్చిందో అలా స్టార్లు పెట్టి బాగానే ఇచ్చాడు సార్. చాలా చాలా బాగా ఇచ్చాడు చెప్పాలంటే. అయితే ఏమైంది, ఆ 24 నెలలు ఓకే, కానీ ఇప్పుడు మన పీవీసీ మెటల్ లెక్కనే అది కూడా అందరికి నమ్మకం కలగడానికి 2 సంవత్సరాలు పట్టింది సార్. కానీ ఆల్రెడీ స్టార్టింగ్ లో ఎంటర్ అయినట్టు, ఎలాగైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా 2022లో 7వ నెల, 8వ నెల, 9వ నెల ఎంటర్ అయిన వాడికి ఎలాగైతే వాడికి ఎక్కడ లేని డబ్బు వచ్చిందో, అలాగే ఆ సిస్టమ్ లో కూడా ఇక్కడ 6 నెలల్లోనే ఇచ్చాడు వీడు. మన పీవీసీ మెటల్ సిస్టమ్ 6 నెలలు ఇచ్చాడు. అక్కడేమో 24 నెలల వ్యవధి ఇచ్చాడు. 24 నెలల వ్యవధి ఇచ్చాడు. అక్కడ ఇచ్చి వచ్చిన వాడికి మంచిగా డబ్బు వస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఏం చేసాము, ప్రతి నెల ఖచ్చితంగా వస్తుంది, విత్డ్రాల్ ఇస్తున్నాడు, తీసుకొని మనం వాడుకుంటున్నాం. అయ్యో ₹10 తక్కువ ఎక్కువైతే వదిలేసేయండి, ఇలా వస్తుంది కదా అని చెప్పేసి మంచిగానే పబ్లిక్ ఇన్ అవ్వడం జరిగింది. తో ఇక నీలాంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకి ఏమైందంటే,
ఆడ 24 నెలలు ఇంత కరెక్ట్గా వచ్చిందని చెప్పేసి మీకు లాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకి ఏమైందంటే చాలా చాలా అంటే గట్టి నమ్మకం కుదిరింది. చాలా అంటే చాలా అది పీక్ లెవెల్స్ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఏ స్థితిలోకి మనం వచ్చామంటే లీడర్ లాంటి వాళ్ళు నీకెందుకురా నేనున్నా అనే కాడికి వచ్చింది. ఇక్కడ నేనున్నా అంటే కొంతమంది వేస్తున్నారు కరెక్టే, ఇంకా కొంతమంది ఉంటారు కదా సార్ నేనున్నా అంటే నడదు సార్, మీరు రాసిస్తారా ఖచ్చితంగా, నీకేం కావాలి చెప్పు, బాండ్ పేపర్ రాసి అన్న రాసిస్తా, లేకపోతే నా దగ్గర ఉన్న భూమి ఉంది అది రాసియాలన్నా, వచ్చినాక మళ్ళీ నాకు తిరిగి రాసిద్దు అనే స్టేజ్కి వచ్చింది. అంత పీక్స్ లెవెల్లో నమ్మకం కుదిరింది. తో అట్లా చాలా మందికి చేయించారు. చేయించిన తర్వాత ఒక బాంబు పేల్చాడు. 4 నెలలకి 26 నెలలు 24 నెలలు అయిపోయింది, ఇంకొక 2 నెలలు వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా 23 నెలల్లో 22 నెలల్లో ఎక్కువ మెంబర్స్ ఎంటర్ అయ్యారు సార్. చెప్పాలంటే ఏమైందంటే 26 నెలలు 27 నెలలు మంచిగా ఇచ్చాడు, కానీ నమ్మకం పబ్లిక్ ఎక్కువ మందికి నమ్మకం ఎప్పుడు కలిగిందంటే 22 నెలలు గడిచిన తర్వాత నమ్మకం కుదిరింది. నమ్మకం కుదరడం అంటారా దాన్ని ఏమంటారో తెలియదు, చాలా ఎక్కలేని పబ్లిక్ వచ్చేసింది ఆ సిస్టంలోకి. ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు 23వ సంవత్సరంలో 23వ నెలలో ఎంటర్ అయిన వాడికి 3 నెలలు బాగా వచ్చింది, 4 నెలలు బాగా వచ్చింది, మంచిగా వచ్చింది, అమౌంట్ వచ్చినట్టే కదా సార్ వాళ్ళకి వచ్చినట్టే సార్. అలాగే 25వ నెలలో వచ్చినోడికి 2 నెలలు వచ్చినట్టు, 26 నెలలు పెట్టినోడికి 1 నెల, 27వ నెలలు పెట్టినోడికి అది రాలే, ఇంకా పూర్తిగా రాలేదు. 28వ నెల ఒక మీటింగ్ పెట్టాడు. ఒక మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 10 నిమిషాలకి 2,70,000 మెంబర్స్ దానికి అటెండ్ అయ్యారు. నేను నమ్ముతాను, లైవ్ లో ఉన్నాను, ఆ టైం లైవ్ లో ఉన్నాను. సో మనం ఏమనుకుంటాము సార్, అరే ఇవాళ మీటింగ్ ఏంటి 2,80,000 మెంబర్స్ ఒక 10-20 నిమిషాల్లో రావడం ఏంటి అంటే ఇంత పెద్ద సిస్టమ్ అనిపిస్తా లేదా మనకి. ఏం చేశాడు, అనౌన్స్మెంట్ చేశాడు, రేపటి నుంచి వెళ్ళి విత్డ్రాల్ క్లోజ్, రేపటి నుంచి వెళ్ళి విత్డ్రాల్ క్లోజ్. ఇది మనము మే నెలలో మళ్ళీ మనము విత్డ్రాల్ స్టార్ట్ అవుతాయి, కొంచెం సిస్టమ్ చేంజ్ అవుతాయి అన్నాడు. ఇప్పటికి లేదు, ఇప్పటికి ఏమీ లేదు. సో మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నేనున్నా అని చెప్పేసి బాండ్ పేపర్ రాస్తేవి, నేనున్నా అని చెప్పేసి ఎంతో మందికి మనం చేయించినాం. ఒక్కొక్కరికి మళ్ళీ అందులో ఇక మన లెక్క 10,000, 20,000, 50,000 పెట్టించాలా సార్. 4 లక్షలు, 1,00,000 పైన, ఇంకా చిన్న వ్యక్తి అయితే 1,00,000 పైన, కొద్దిగా బాగున్నాడు 2 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, లక్షలే ఒక్కొక్కడు ఇప్పుడు కొట్టుకుంటున్నారు సార్. అక్కడ ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి మామూలుగా లేదు అది. సో అందులో నాయి కూడా 1 లాక్ ఇరికపోయింది. నేను ఎంటర్ అయినాక 1 నెల నేనున్నాను అందులో. మళ్ళీ ఇంకొకటి చెప్తాను సార్, నవంబర్లో అక్టోబర్ లాస్ట్ లో ఎంటర్ అయ్యాను, నవంబర్ లో వచ్చింది నాకు కొంచెం వచ్చింది, అది తీయలేను నేను, వచ్చే నెల తీసుకుందాం అనుకున్నాము. ఏమైంది, డిసెంబర్ 31వ తారీఖున మీటింగ్ పెట్టినాడు, ఆయనతో బాంబు పేల్చేశాడు, ₹1,00,000 అటే. అంటే చూడండి, నేను కూడా దాన్ని చూసి 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 మరి ఇంకొక 50 రోజులు బంద్ అయితేనే ఎంటర్ అయ్యాను ₹1,00,000. అంటే అందులో నేను కూడా ఉన్నాను. కొంతమందికి అర్థమై ఉంటది, బట్ మనం సిస్టమ్ పేర్లు తీసుకోకూడదు కనుక ఎప్పుడైనా కూడా మనం మంచిగా ఎక్కడ కూడా నాకు కనపడట్లేదు సార్, మళ్ళీ ఆ మనుషులు ఎక్కడ కూడా ఏ మీటింగ్ లో కూడా కనపడట్లా. సో ఇట్లా సార్ సూసైడ్లు చేసుకున్నారు సార్, సూసైడ్లు చేసుకున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ రాసి ఇచ్చిన వ్యక్తులు ఉన్నారో, అంటే ఇదంతా ప్రూఫ్ అనమాట, మనకు తెలుసు అనమాట, అందుకని చెప్పి మనం మాట్లాడగలుగుతున్నాం సార్. చాలా దారుణమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను సార్. అవన్నిటి మీకు వెళ్ళి నేను పీవీసీని ఆలోచిస్తే, అరే నా పీవీసీ కూడా చాలా గ్రేట్ రా అనిపిస్తుంది నాకు. మీరు ఏమన్నానండి అట్లా అని చెప్పేసి మనం లక్షల కోట్లు సంపాదించమంటే లేదు, కానీ అట్లీస్ట్ మనము పోగొట్టుకోలేం కదా. మనతో నచ్చిన వ్యక్తులకి మనం సూసైడ్ చేసుకునే విధంగా మనం తీసుకురాలేదు కదా, వాళ్ళకు కూడా అంత ప్రాబ్లం రాలేదు కదా. అట్లీస్ట్ సంపాదించలేకపోయినా కానీ నా జీవితాలు పోయినాయి, నా లైఫే పోయింది మొత్తము. లేకపోతే కొంతమంది ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నా అంటే సార్ ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతారు సార్. అతను ఒక్కరు పోయినట్టు కాదు. ఇప్పుడు పెళ్ళైన వ్యక్తికి, పిల్లల వ్యక్తికి అతను చనిపోయాడు అంటే అతని వెంబడ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు, అది మనం ఆలోచించాలి. అట్లా ఆ విధంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, నా పీవీసీ మెట నిజంగా నాకు సంపాదించి పెట్టకుండా కానీ పెద్దగా నన్ను లాస్ట్లోకి తీసుకెళ్ళలేదు, ఇలా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యే విధంగా అయితే తీసుకెళ్ళలేదు. అట్లీస్ట్ నాకు తను డబ్బు ఇవ్వకుండా ఈ క్రిప్టో అని నన్ను పరిచయం చేసింది,
తర్వాత నేను లైఫ్లో ఒకవేళ థ్యాంక్ గాడ్ మన జాబ్ బంద్ చేసినా కూడా మనం ఏ విధంగా బతకాలా, ఏ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఉండాలి, ఏ విధంగా మనం చేసుకోవచ్చు, ఒక మరి ఏ విధంగా నువ్వు యూనివర్సిటీని నువ్వు మరి సంపాదించుకోవచ్చు అనేది నేర్పింది కూడా పీవీసీ మీట్ అని సార్. అంటే వీళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా కూడా బట్ ఏంటి ఏం కథ, లైఫ్ అంటే ఏంటి అనేది కూడా మనకు చాలా నేర్పించడం జరిగింది. ఇప్పుడు చెప్పాలంటే నిజంగా కూడా నా టీమే లేదు. ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పున్నాను నేను ఇక్కడ, అసలు నా టీమే లేదు, అయినా కూడా నేను ఇక్కడ రన్ అవుతున్నాను అంటే అదంతా కూడా పీవీసీ మీట పుణ్యం. ఇది నిజంగా చెప్తున్నాను, ఇది నా మనస్ఫూర్తిగా. పీవీసీ మీట అయితే మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైతే ఆ భాష చెప్తారు. హార్ట్ బీటింగ్ తీసినప్పుడు సార్ పైకి కిందికి వెళ్తారు చూడండి. సో ఆ మ్యాప్ ఎట్లయితే ఉంటుందో మన పీవీసీ మీట గ్రాఫ్ కూడా అలాగే ఉంటుంది సార్. అదే అలాగే ఉండాలి సార్, అలాగే ఉండాలి. అందుకే నేను అప్పట్లో మీకు 6 నెలల క్రితం నేను అనేవాడిని కదా సార్, ఏంటంటే ఇది చక్కగా ఉంటుంది అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే నిలబడకూడదు. నేను ఎందుకు అంటాను సార్, ఎప్పుడు చెప్తా ఉంటాను, నిలబడకూడదు. నిలబడ్డామంటే మెడికల్ దాంట్లో అలాంటి నిలబడ్డదంటే మనిషి ప్రాణం కోల్పోయినట్టు, అంటే ఇక శ్వాస లేదు అన్నట్టు, శ్వాస లేదు అన్నట్టు దాని అర్థం. అది ఆగిపోయింది అంటే తిను అయిపోయాడని అర్థం. అందుకే సో ఈ విధమైనటువంటి ఇలా హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. సో మంచిదే. ఇప్పుడు కాకపోతే రాంగ్ ఎంట్రీలో కొంతమంది అవ్వడం జరిగింది. రాంగ్ ఎంట్రీలో అయినా కూడా దాన్ని లైవ్ లో చూసుకునే వాళ్ళు బతికిపోయారు. మేము కూడా $12 కొన్నాం. అప్పుడు మాకు కూడా ఏమనిపిస్తుందంటే $24 వెళ్తుందని, లేకపోతే 3 డిజిట్కి వెళ్తుందని పబ్లిక్ చెప్పడం, అదే మాట మేము వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది. బట్ అక్కడ లైవ్ లో ఉన్నాం కనుక దాన్ని మళ్ళీ స్వాప్ చేసి యూఎస్డిటీ రూపంలోకి మార్చుకున్నాం. అట్లా లైవ్ లో లేకపోతే ఇలా ప్రాబ్లం అనేది జరగడం జరిగింది. సో ఇది సార్, ఇలా జరుగుతుంది. కొన్ని మేము వింటుంటే చూస్తుంటే మాకు చాలా సంతోషం ఇస్తుంది. సో ఇంకా కొన్ని సిస్టమ్లు ఉన్నాయి సార్, బిఎన్బి మాధ్యమంలో, బిఎన్బి దాంతో వచ్చాయి. అక్కడ కూడా చాలా మంది మరి స్టార్టింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి చాలా సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీటింగ్ కూడా చేయట్లేదు, అంటే బంద్ అయిపోయింది అనట్లేదు. సో చేంజెస్ రావడం జరిగింది. ఇంకా దానికి ఎక్స్ప్రెస్ అవుతుంది అని చెప్పేసి అలాంటి సిస్టంలో కూడా, అంటే అక్కడ కూడా స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు చాలా సంపాదించుకున్నారు సార్, నేను కాదని నేను అన్నాను. ఇప్పుడు మన పీవీసీ మీటాలో ఎవరైనా 1,00,000 సంపాదించుకుంటే అక్కడ 10 లక్షలు సంపాదించుకున్నాడు, కాదని నేను అన్నాను. కానీ తన టీం సంపాదించుకోలేదు. తన టీము ఎంట్రీ రాంగ్. ఎందుకంటే నాకు వచ్చింది అని చెప్పి ప్రూఫ్ చూపించి ఏమైంది సార్, ఇప్పుడు నాకు 10 మంది కాదు, నాకు 5 కావాలి సార్, నాకు 5 అయితే నేను ఒక లెవెల్కి వెళ్తా, నేను నెక్స్ట్ ఆటో పూల్లోకి ఎంటర్ అవుతా. కానీ ఏమైంది, నాకు వచ్చింది కానీ నాకు కింద వచ్చిన వాళ్ళకి రాలేదు. ఇదే కదా సార్. ఎందుకంటే ఇలా చాలా జరిగినాయి అనమాట. బట్ ఇక్కడ మన పీవీసీ మీటర్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి ఇండివిజువల్ గా ఇచ్చింది సార్. ఇండివిజువల్ అంటే ఇప్పుడు నీ వ్యాలెట్లు మనం వేసుకున్నా కూడా ఏ వ్యాలెట్కి ఆ వ్యాలెట్ లెక్క పట్టుకుంటే ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్ లో కూడా ఏంటంటే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నాకే ఉన్నాయి సార్ ఒక 50 వ్యాలెట్ ఉన్నాయి అనుకోండి. సో నేను 4-5 మంచిగా ఉంచుకొని మిగతా ఇప్పుడు నేను ఈ 100కు 10 అమ్మేసినా కూడా నాకు లాస్ లేదు. 100 ఇచ్చి 10 తీసుకున్నా కూడా నాకు లాస్ లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఏమవుతున్నా అంటే ఈ మెయిన్ వ్యాలెట్ కి ఎంటర్ అవుతున్నా కదా, ఆ 10కి మళ్ళీ 100 నేనే తీసుకుంటున్నాను. ఇప్పుడు 100 ఇచ్చి 10 తీసేసినా కూడా మళ్ళీ 10 ఇచ్చి 100 నేను తీసుకుంటున్నాను. అంటే నాకు రాబోయే రోజుల్లో ఇంకా లైఫ్ టైం పెరుగుతుంది. ఇక సంపాదించలేకపోయినా కూడా లైఫ్ టైం పెరుగుతుంది అనమాట. సో అనుకుంటే వాటితోటి కూడా సంతృప్తి పడవచ్చు. అలాంటప్పుడు చాలు అనుకుంటే ఏం చేయాలంటే, ఇక నేను పెట్టను, కానీ నేను 100కి 100 ప్రీవియస్ మీట్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే నేను విత్డ్రాల్ పెట్టుకుంటే పెట్టుకో. ఇప్పుడు నాది మెయిన్ వ్యాలెట్లో ఏం చేసిన సార్, 100కి 100నే పెట్టించాను. ఎన్ని రోజులన్నా కానీ అది తీయను. కానీ చిన్న వ్యాలెట్లో తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక 500 ఉన్నాయి, ఒక 200 ఉన్నాయి, 300, ఇవి తీసేస్తా. ఎందుకంటే వీటికి మళ్ళీ నేను ఫార్మింగ్ చేయను. ఇక వ్యాలెట్ కోల్పోయినా పర్లేదు నాకు. అట్లా ఇట్లా ఎక్కువ వాళ్ళు ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. నో ప్రాబ్లం. ఎనీవే ఇప్పుడు మొత్తం కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ నడుస్తుంది కనుక సిస్టమ్, ఇక వాల్యూ కూడా డైలీ సార్ 25,000కి తగ్గట్లేదు. ఇది 24 hours వాల్యూ 25,000 మరి వర్త్ తగ్గట్లేదు. ఎందుకంటే వాల్యూమ్ తగ్గట్లేదు కనుక అంతా కూడా జరుగుతుంది. సో మరి మనకేం
ప్రాబ్లం లేదు సార్, ఎవరు టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన దాంట్లో ఒకవేళ ఇది రికార్డ్ అయితే కనుక మీరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు. విని ఈ రోజు మాట్లాడిన దాంట్లో నుంచి మీరు కొంచెం మరి సారాంశాన్ని తీసుకొని ఈ విధంగా వెళ్ళొచ్చు. సో మీరు కొంతమంది మీరు ఈరోజు నేను యాక్చువల్లీ నేను ఫార్మింగ్ చేయాల్సింది ఉండే సార్, అంటే ఫార్మింగ్ అంటే ఎర్లీ బర్డ్ చేయాల్సింది ఉండే. నేను లైవ్లో చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా మన సార్ వచ్చారు. సో నేను మరి సార్తో మాట్లాడుతూ మాటల్లో అది మర్చిపోయాను నేను ఎర్లీ బర్డ్, ఎందుకంటే 30 ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకున్నాను. ఆ ఎర్లీ బర్డ్ని ఈరోజు మర్చిపోయాను ఇప్పుడు నేను. బట్ మీరు అవకాశం ఇస్తే 2 నిమిషాలలో 3 నిమిషాలు 5 నిమిషాలలో ఆ ఎర్లీ బర్డ్ చేసేద్దామా సార్? మరి లేకపోతే సో మీటింగ్ ఎండ్ చేసుకొని తర్వాత చేయమని కూడా చేస్తాం. చేసేయండి సార్. చేద్దామంటారు సార్? మరి అందరు ఉండండి సార్, ఇంకొక 5 నిమిషాల కూడా అయిపోతే వచ్చింది. ఒక 5 నిమిషాల్లో చేసుకుందాం, మీరు ఉండండి సార్. సో ఫాస్ట్గా చెప్తాను. ముందుగా నేను ఓకే ఈ వ్యాకెట్ ఇందులోకి పీవీసీ పంపించాలి 1150. ఓకే కాపీ నేను మర్చిపోయాను సార్, యాక్చువల్ నేను చేద్దాం అనుకున్నాను. మీతో మాట్లాడుతూ కూడా అట్లీస్ట్ ట్రాన్స్ఫర్ చేసి పెడదాం అనుకున్నాను, అది కూడా చేయలేను. చేసేస్తాను ఇప్పుడు పడపడ చేస్తాను సార్. కాపీ చేసుకున్నాను. ఫాస్ట్గా ఎర్లీ బర్డ్కు నేను చేసుకుంటాను. అలాగే ఎవరైనా మీరు చేసుకునే వాళ్ళు ఉంటే బిందాస్గా చేసుకోవచ్చు. సో ఎవరు అద్దన్నా కాదన్నా మీకు అవగాహన ఉండాలా. కాకపోతే అయ్యో మరి రాజేష్ సార్ చేయమన్నారు, లేకపోతే రాజేష్ సార్ ఇక్కడ చేసుకున్నారు మీటింగ్లో అందుకే నేను చేసుకున్నాను, ఇలాంటివి వద్దు. చూడండి ఇక్కడ రేట్ తక్కువ ఉన్నా కూడా 1150 ఇచ్చినా కూడా $10 వర్త్ అవ్వట్లేదు కనుక ఇప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు చెప్పలేము. ఇక్కడ నేను 60 పంపిస్తాను, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ పంపిద్దాము. ఓకే ఇలా పంపిద్దాము. సో మీరు బిందాస్గా చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు. ఎవరి గురించి అయ్యో సపోజ్ ఇప్పుడు నేను చేసుకుందాం అనుకున్నాను, చేద్దామని అనుకున్నాను, అనుకోకుండా రాజమండ్రి యూనివర్సిటీ మరి 3 బాగాలేనప్పుడు ఎందుకు లేదు సార్ ఇప్పుడు ఎవరేం చేయొద్దు అన్నారు అనుకోండి, అలా అని చెప్పేసి ఎవరు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్, మీరు అనుకోవద్దు అట్లా, ఎందుకంటే మరి నన్ను అన్నారు నేను ఎందుకంటాను అనుకోవద్దు సార్, క్యాజువల్గా జనరల్గా మాట్లాడుతున్నాను అనమాట. ఓకే సో ఇప్పుడు ఇక్కడ కూడా ప్రీవియస్ బట్ తక్కువ ఉంది కనుక ఇందులో కూడా ఇది కూడా అడ్రస్ తీసుకుందాం మనం. కాపీ. ఓకే ఇక్కడ ఆల్రెడీ 800 ఉన్నాయి ఇందులో కనుక మనము 800 పంపిద్దాం. 460-70 పంపించచ్చు సార్. అంటే అందులో 100 ఉండాలి సార్, 500 పంపించండి సార్. 550 పంపించాం సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దగ్గర 1160 పీస్ మీద కట్ అవుతాయి సార్. అది చూద్దాం, ప్రైస్ తక్కువ డౌన్ అయింది కాబట్టి. రైట్ సార్ అట్లా అనమాట. సో 550 పంపియనా? అవును 550 పంపించండి సార్. సరే ఓకే టెస్ట్ 550 పంపించేసాను. ఇది ఒకటి అయిపోయింది. ఇంకొక దానికి పంపించేస్తే కలిసి మనము 3టికి అది చేసేద్దాం. ఓకే ఇది అయిపోయింది. ఇంకొక దానికి పంపించాలా, ఒక దాని కింద ఉన్నదానికి ఇంకొకటి. ఓకే దీనికి చేసేద్దాం. ఇందులో కూడా 223 ఉన్నాయి కనుక సో దీంట్లో మనము అడ్రస్ తీసుకుందాం. కాపీ. ఓకే ఫాస్ట్గా చేద్దాం. చూడండి సార్ ఎర్లీ బర్డ్ ఎలా తీసుకోవాలో. సార్ ఎర్లీ బర్డ్ అనేది ఇప్పుడు కూడా ఉంది కనుక నేను దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఎవరైనా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకోకండి. ఆ సార్ చేస్తారని చెప్పేసి నేను చేస్తాను అనే విధంగా మాత్రం చేసుకోవద్దు. బట్ నీకు అవగాహన ఉండాలి, నేను ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే నాకు బెనిఫిట్ ఏంటి అనే ఒక అవగాహనతో చేసుకోండి ఎవరైనా కూడా. అంతేనా సార్? మనం చెప్పేది కరెక్ట్ సార్? చిన్న రిక్వెస్ట్ సార్, గురుగారు చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఇవాళ ఇది అయిపోయిన తర్వాత మీరు మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేశారు ఎర్లీ బర్డ్ $10 పెట్టుకుంటే ఏంటి అనేది, అది ఒకసారి వివరించండి సార్. ఖచ్చితంగా చేస్తాం, అది వివరిస్తాను, చెప్తాను. పబ్లిక్ అందరు నిలబడండి సార్, మీరు అందరు కూడా ఉండండి, ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. సో అందుకని మరి నా రిక్వెస్ట్ ఇది ఒకటి చేసుకొని వెంటనే అందరం కూడా ఒకేసారి లెఫ్ట్ అవుదాం. ఫాస్ట్ చేస్తాను. టోకెన్ స్టేకింగ్ .io. నాకేంటంటే అందరు ఉంటే కనుక సంతోషం అనిపిస్తుంది అనమాట. సో లేకపోతే నాకు కూడా మీరందరూ కూడా ఇట్లా సైలెన్స్ అయిపోయారని చెప్పేసి నాకు కూడా బాధగానే ఉంది సార్. నేనేం ఇలా అని కాదు. సో అందరు కూడా మంచి విషయాలు వస్తాయి. ఎవరు కూడా ఫస్ట్ మీ మనస్సుని మీరు బాధ పెట్టదు సార్. ఎవరు కూడా అలా అది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా ఒక మంచి ఇదితో ఉండండి సార్.
జరుగుతాయి సార్, అన్ని జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మంచి రోజులు మనకు వస్తాయి. ఎవరు కానీ మీరు వది అవ్వద్దు, నారాజు కావద్దు, అంటే డల్ అవ్వకూడదు. ఓకేనా? లైఫ్ సార్, ఇది లైఫ్లో అన్ని జరుగుతాయి, అన్ని అనుభవిస్తూనే రావాలి, ప్రతిదీ అనుభవించాలి. తప్పుకుంటుంటే కుదరది. ఓకే సార్, యాడ్ ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, 100 ప్రొసీడ్ టు వ్యూ ఆఫర్. ఓకే, క్లిక్ చేశాను. సో చూడండి సార్, 1100 నా గెస్ కరెక్ట్ అయింది. 1150 తీసుకుంటా అనుకున్నాను. 1150 పంపించారు ఇందాక, 1149 సార్, ఒకటి తక్కువ. అంటే అందులో ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా ఉన్నాయి అనమాట. రైట్, పర్లేదు సార్. ఇలా ఓకే, చాలా తక్కువ సార్, ఇది చాలా తక్కువ. ఇది బిఎన్బి అయితే ఉందో మరి రూపాయల్లో కూడా లేదు అది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా మనం వెయిట్ చేయాలి, నెట్వర్క్ సరిగ్గా ఉండాలి. ఇట్లా లేట్ కావద్దు, ఇప్పటికి అయిపోయానంటే ఇలా లేట్ అయితే కనుక గురువు గారు కొంచెం ఇక్కడ లేట్ అవుతుంది, ఇక్కడే లేట్ అవుతుంది కొంచెం. అవుతుందా సార్? ఓకే అవుతుంది సార్. లేట్ అయినా పర్లేదు కానీ మనకి సక్సెస్ అవ్వాలి. నా ఆలోచన ఏంటంటే సార్, సక్సెస్ అవ్వాలి. ఒక్కోసారి 1-2 సార్లు బ్యాక్ పోవాల్సి కూడా వస్తుంది సార్. అట్లా ఓకే సరే. మొన్న సిమ్యూన్ సార్ది చేయించినప్పుడు ఇలాగే వచ్చింది సార్. 2 సార్లు బ్యాక్ వెళ్ళి అంటే రిఫ్రెష్ చేయనా సార్? మరి ఇంత టైం రిఫ్రెష్ చేయాలి కాబట్టి చేసుకోవచ్చు సార్. రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఓకే సరే, రిఫ్రెష్ క్లిక్ చేశాను. అందుకని నేను ఎప్పుడైనా మీటింగ్ లో చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. ఈ టైంలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రిఫ్రెషింగ్ అవుతుంది. ఓకే, యాడ్ ఫార్మింగ్. ఓకే, 100. ఎస్, వాల్యూ సెలెక్ట్. సారీ, ఇది పెట్టారు సార్. ఓకే నేను రాంగ్ చేశాను. రైట్ సార్. ఓకే, యాడ్ ఫార్మింగ్ 100 ప్రొసీడ్. సో యాక్సెప్ట్. ఇలా ఎందుకు జరుగుతుందండి సార్? ప్రైజ్ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటాయి. చూడండి, ఇక్కడ బిఎన్బి రేట్ ఏమైందంటే తగ్గింది. ఇప్పుడు ఇంతకు ముందు 0.0014 ఉంటే ఇప్పుడు 13 అయింది. మన ఇది కోరుకున్నాం సార్, ఇక్కడ నెరవేర్చింది సార్ సిస్టము. బిఎన్బి రేట్ చాలా చాలా తగ్గించింది సార్. అప్పుడు మనం 100 ఫార్మింగ్ చేసుకోవాలంటే ఇంచుమించు 2.30 కూడా తీసుకుంది సార్. 2.30 కూడా తీసుకుంది ఒక సందర్భంలో. ఇప్పుడు చూసుకుంటే 0.08, 0.09, 2.40 కూడా అయింది సార్. 2.40 కూడా అయింది. అవును, అది మన బ్యాడ్ లక్ ఏంటంటే సార్, మన సిస్టమ్ యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకుంటున్నప్పుడే పెరగాల సార్. ఏది ఫైనాన్స్ అది కూడా 1100 వెళ్ళిపోయింది సార్. $1380. $1380 ఎక్కడ? ఇప్పుడున్న $980 ఎక్కడ? ఓకే, నో ప్రాబ్లం. నేను ఏం చేస్తానంటే తర్వాత తీసుకోండి సార్. అప్డేట్ చేసి చెప్పండి సార్ ఒకసారి. చెప్తాను. అప్డేట్ కాదు, మన వాళ్ళు గ్రూప్ లో పెట్టింది. ఓకే, ఆ సబ్జెక్ట్ ఇక్కడ కూడా పోస్ట్ చేసాం కదా సార్, మనం అది వాట్సాప్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు సార్. అదే నేను అప్డేట్ కాదు కానీ ఇక్కడ చేసిన ఇక్కడ ఇది మన ఓకే, దీన్ని మనం తెలుగులో కూడా పెట్టడం జరిగింది మళ్ళీ. ఎందుకంటే వేరే సార్ అర్థం కాలేదు అని చెప్పేసి అడిగారు. అందుకని నేను మళ్ళీ దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పెట్టాను అనమాట. సో చూడండి సార్, ఇక్కడ ఏమిటంటే దీని తెలుగులో దానికంటే ముందు ఇది కూడా చూడండి. అంటే మన సిస్టమ్ నుంచి వచ్చిన పేజెస్ వస్తాయి సార్, మళ్ళీ చేంజ్ అవుతుంది అది.
లోగో అనేది ఓకే. నెక్స్ట్ బెస్ట్ ఆపర్చునిటీ సార్, బెస్ట్ ఆఫర్ అంటున్నాడు. ఇది బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ఆఫర్, ఉత్తమ అవకాశం, ఉత్తమ ఆఫర్. ఓకే, ఇప్పుడు కేవలము $10 వ్యవసాయం ప్రారంభించండి. అత్యుత్తమ ఆఫర్, దాన్ని జారిపోనివ్వకండి. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు సార్ వాయిస్ కట్ అవుతుంది గురుగారు. రాజు సార్ వాయిస్ కట్ అవుతుంది. 0.20 అయిందంటే ఏమవుతాం మనము అందరూ ఏమనుకుంటాము, అనేది బాగుండే 0.10 అయినప్పుడు బాగుండే. అంటే ఇప్పుడు మనము ఫార్మింగ్ చేయాలనుకుంటే $10తో $100 వర్త్ కట్ అయింది సార్. ఇందాక మీరు ఏదైతే అప్డేట్ చదవటం మొదలు పెట్టారో అప్పుడు వాయిస్ కట్ అయింది. అదే అప్డేట్ కాదు, అది మన హిందీలో వచ్చింది, చదువుతుంటే కట్ అయింది సార్. వాయిస్ కట్ అయింది, క్లియర్ గా రాలేదు సార్. ఓకే సార్, సార్ వాయిస్ కట్ అయింది. మరి నాది వస్తుందా సార్? క్లియర్ గా వస్తుందా సార్? సంజయ్ సార్, నా వాయిస్ క్లియర్ గా వస్తుందా? సార్ మాట కట్ అవుతుంది. వాయిస్ బాగుంది సార్ మీది. ఓకే ఓకే సార్. ఇప్పుడు కూడా కట్ అవుతుంది సార్ గురుగారు. నా వాయిస్ కట్ అవుతుంది, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బాగా వస్తుంది సార్ మళ్ళీ. అదే ఇప్పటిదాకా కట్ అవుతుందని మీరు చెప్పారు కనుక నేను ఏం చేశానంటే సార్, అందుకే నేను మరి లెఫ్ట్ అయ్యి మళ్ళీ వచ్చాను అనమాట. ఇప్పుడు పర్లేదు సార్. ఓకే సార్. సార్ టైం కూడా చాలా అయింది, ఏమనుకోదు సార్. చిన్న అప్డేట్, చిన్నది ఆ పోస్ట్ చేసింది ఏదైతే ఉందో అది దాని గురించి కొంచెం చదువుకొని మనం ఎండ్ చేసుకుందాం. కానీ సిస్టమ్ అవకాశం ఇస్తలేదు. ఇది ఫోన్ కూడా ఏమైందంటే సార్, ఎప్పుడైనా కూడా కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తున్నాను నేను, మన టైం అయిపోయిందంటే ఇక నువ్వు ఆపు అన్నట్టుగా నాకు నెట్వర్క్ లేదు అని చెప్తున్నాను. ఓకే, గుర్తు చేస్తుంది అనమాట, ఇక చాలు అనే విధంగా చేస్తుంది. కానీ ఇక్కడ 5G చూపిస్తుంది, నాకేమో మీకేమో వినబడట్లేదు, నాకేమో నేను 5Gలో ఉన్నాను. మీకు స్క్రీన్ షేర్ లో చూడండి కనబడుతుంది 5G ఉంది, 5G ఉన్నమాట. కానీ ఇక్కడ 5G అయితే చూపిస్తుంది, ఒక్కోసారి ఏమో అలా ఉంటుంది. చూద్దాం. చలో మరి, అంటే నేను మళ్ళీ సిటీలో ఉంటాను అనమాట సార్, అందుకని నేను అంత నమ్మకంగా ఉంటాను అనమాట. నేను ఎక్కడో చూడండి సార్, ఇక్కడ మనకి ఇది ఉత్తమ అవకాశం, ఉత్తమ ఆఫరు. ఇప్పుడు కేవలము $10తో $100 వ్యవసాయం ప్రారంభించుకోవచ్చు. అత్యుత్తమ ఆఫర్, దీన్ని జారిపోనివ్వకండి అంటున్నారు. జారిపోవడం అంటే 0.1 బంద్ అయితే 0.2లోకి వెళ్తాము, అందుకని చెప్పేసి అలా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ $10లో $100 వ్యవసాయం మీరు చేస్తే 100 నుండి 200 సంపాదిస్తారు. మీరు 0.2 రేట్కి అమ్మినా కూడా మీరు $1000 నుండి మొత్తం 3000 సంపాదిస్తారు. అంటే ఇక్కడ ఇది బయటకు వచ్చే సమయానికి మీరు దీన్ని మల్టిపుల్ చేసుకుంటూ పోతే అట్లీస్ట్ ఇప్పుడున్నట్టే ఉండదు కదా, తర్వాత మీకు చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న దాన్ని బట్టి కూడా మాట్లాడుకుంటే, సో వచ్చిన దాన్ని 0.2కి అమ్ముకున్నా కూడా సో $1000 ఉంటే మనం మొత్తం $3000 సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. సో అలాగే మీరు 0.5 ధరకంగా అమ్మితే సో మీరు INR అంటే $10,000 సంపాదిస్తారు. $20,000 అమ్మకంతో పొందవచ్చు, అంటే డాలర్ ఫండ్. వెళ్ళి కొనుక్కోండి అండ్ వ్యవసాయం చేసుకోండి. ఓకేనా? సో ఇది ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఇచ్చిన ఇది మరి దాని క్యాల్కులేషన్ అనమాట. సో అందుకని చెప్పేసి మై పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఎవరిని ఆపద్దు. తర్వాత మీకు కూడా అనిపించాలి నేను ఎందుకు చేసుకుంటున్నాను అనేది కూడా మీకు అనిపించాలి. ఓకే, అలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
సో ఇప్పుడు థ్యాంక్ యూ అందరికీ. ఇంకంటే ఇదేనా సార్ మీరు అడిగింది? ఇదేనా సార్? ఎస్ ఎస్ ఇదే సార్. ఎందుకంటే మీరు చెప్తే కొంచెం బరువు గారు బాగుంటదని చెప్పేసి అందరు విన్నట్టుంటుంది అని వినాలనిపించింది సార్. విన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మేడపాటు అందరికి నమస్తే సార్. సో థ్యాంక్ యూ అందరికి కూడా. ఇప్పటిదాకా మీరు ఈ విధంగా మీరు మాతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. సో మై పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక రంగయ్య సార్ను హ్యాండ్ చేశారు. తర్వాత గండెల శ్రీనివాస్ సార్ కూడా హ్యాండ్ చేశారు. చెప్పండి సార్. గండెల థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. అందరు కూడా ఇంకేదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. 9:40 రావడం రేపు. అందరికి నమస్తే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జై పీస్ మీట పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీస్ మీట పీస్ మీట విల్ నెవర్ ఎండ్ సార్. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్. జై పీవీసీ మీట సార్. జై పీస్ మీట సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. నేను కూడా ఎర్లీ బర్డ్ చేసే పడుకుంటాను. అందరికి నమస్తే. థ్యాంక్ యూ. రేపు మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను టైం మీద. ఓకేనా అందరికి కూడా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.